आत्मनिवेदन तुव पद कोरी आत्मनिवेदन तुव पद कोरी होइनु परम सुखी आत्मनिवेदन तुव पद कोरी होइनु परम सुखी आत्मनिवेदन तुव पद कोरी होइनु परम सुखी out of sync to write but out of sync दुःख दूरे गेलो चिंतना राहिलो दुःख दूरे गेलो चिंतना दुःख दूरे गेलो चिंतना राहिलो चौड़ी के आनंद देखी चौड़ी के आनंद देखी अशोक भय अमृताधार तोमरा चरण द्वय अशोक भय कहते कोन विश्राम लभिया कहते कोन विश्राम लभिया चढ़िनु बवेर बाया चढ़िनु बवेर बाया तुम्हारा संसारे करिबो सेवाना नाही बो फलेरा बागी तव सुख जाहे करिबो जतना तव सुख जाहे करिबो जतना होए पदे अनुरागी होए पदे अनुरागी तुम्हारा सेवाया दुख होया जातो सेई तो परम सुखा तुम्हारा सेवाया दुख होया जातो सेई तो परम सुखा सेवा दुःख सुख परम संपद सेवा सुख दुःख सेवा सुख दुःख परम संपद नाशाय अविद्या दुःख नाशाय
सब चेष्टा करे तव इच्छा मातो सब चेष्टा करे तव इच्छा मातो किया तुम्हार घर किया तुम्हार घर आत्मनिवेदन तुव पद गोरे होइनु परम सुखी दुःख दूरे गेलो चिंता न रहिलो दुःख दूरे गेलो चिंता न रहिलो चौड़ी के आनंद देगी चौड़ी के आनंद देगी कितना बड़ा कौन दिए ये तो कृष्ण के लिए फिट है मेरे लिए नहीं so this Vaishnava bhajans ఏంటవి వైష్ణవుల యొక్క వైష్ణవ భజన్స్ ఆర్ ప్రేయర్స్ దే డిస్క్రైబ్ ద హార్ట్ ఆఫ్ ఎ వైష్ణవ ఆచార్యులు ఏం చెప్తారంటే భగవద్గీత ప్రిలిమినరీ స్టడీ నెక్స్ట్ స్టెప్ ఏంటది భాగవతం మాస్టర్స్ ఆ నెక్స్ట్ చైతన్య చరితామృతం ఏంటది పిహెచ్డి దానిపైన ఏంటది వైష్ణవ భజన్స్ పోస్ట్ డాక్ ఒక్కొక్క వైష్ణవ భజన్లో మన యొక్క వైష్ణవ సిద్ధాంతం యొక్క సారం మొత్తము సంగ్రహించబడి ఉంటుందన్నమాట సో ఈరోజు మనం చూస్తున్న ఒక వైష్ణవ భజన్ అటువంటిది ఒకటి సమ్హౌ ఐ ఫెల్ట్ ఇన్స్పైర్డ్ ఎందుకంటే ఇవి మనలో ప్రార్థనా భావాన్ని చాలా చాలా బయటికి తీసుకొస్తాయి సో ఐ ఫెల్ట్ ఫర్ మై ఓన్ ప్యూరిఫికేషన్ వైష్ణవ భజన్స్ మీద కాసేపు మెడిటేట్ చేసి నన్ను నేను ఉద్ధరించుకుందామని చెప్పి సో వైష్ణవ భజన్స్ ఈరోజు చర్చించాలనుకుంటున్నాను దిస్ వైష్ణవ భజన్ ఎవరు రాస్తారు భక్తి వినోద్ ఠాకూర్ సో మనందరికీ తెలిసిందే భక్తి వినోద్ ఠాకూర్ ఒక గృహస్థ అంతేకాకుండా 10 మంది సంతానం 10 11 ఓకే 10 11 సో అంత సంతానము అండ్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ సో సూపర్ డూపర్ బిజీ సో కానీ అంటే ఒక గృహస్థులకి బెస్ట్ ఎగ్జాంపుల్ భక్తి వినోద్ ఠాకూర్ సో ఏ విధంగా ఆయన రోజంతా కోర్టు కేసులు వెంటనే బిజీగా ఉండేవారు కానీ ఆయన యొక్క హార్ట్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ యొక్క వైష్ణవ భజన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట సో ఎర్లీ మార్నింగ్ లేచేవారు తన జపం పూర్తి చేసుకునేవారు తర్వాత ఆఫీస్కి వెళ్ళేవారు కాసేపు రెస్ట్ తీసుకునేవారు నెక్స్ట్ ఈవినింగ్ ఏదో కలిసేవారు రాత్రులు రచనలు రాసేవారు ఇన్ బిట్వీన్ రోజు గంట సేపు ఆయన వైష్ణవ భజన్స్ రాసేవారు అనమాట సో దోస్ భజన్స్ అండ్ ఈచ్ భజన్ ఈజ్ ఏ పిహెచ్డి లెసన్ ఫర్ అస్ మనందరికీ అది సో ఈరోజు మనం చూస్తున్న ఈ వైష్ణవ భజన్ దీని యొక్క థీమ్ ఏంటి అంటే భక్తి వినోద్ ఠాకూర్ ఏమని చెప్తున్నారంటే నేను ఏ విధంగా కృష్ణుడికి శరణాగతం పొందుతున్నాను అలా పొందడం ద్వారా నా జీవితంలో నేను ఎటువంటి ఆనందాన్ని పొందగలుగుతున్నాను సో హౌ ఐఎమ్ సరెండరింగ్ అండ్ హౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ బ్లిస్ బై సరెండరింగ్ టు కృష్ణ భగవంతునికి ఏ విధంగా నేను శరణాగతి తీసుకుంటున్నాను అలా తీసుకోవడం వల్ల నా జీవితంలో నాకు కలుగుతున్న లాభాలు ఏంటి అనేది చెప్తున్నారనమాట సో అందరూ వినండి బికాజ్ దిస్ ఇస్ వెరీ డీప్ అండ్ ఇంటెన్స్
ఫస్ట్ అంటే ఇది సింపుల్ లాంగ్వేజ్, అంటే బెంగాలీ ఆ మాత్రం వచ్చిన ఎవరికైనా సరే అది ట్రాన్స్లేషన్ అవసరం లే. సో ఆత్మ నివేదన తువా పదే కొరి. మై డియర్ లార్డ్, మీ యొక్క తువా అంటే తువా అంటే మీ యొక్క, పదే కొరి అంటే మీ యొక్క చరణ పాదాల దగ్గర నేను ఆశ్రయం తీసుకున్నాను. ఆత్మ నివేదన అంటే ఆశ్రయం తీసుకున్నాను. తద్వారా ఏమైంది? హోయిను పరమ సుఖి, నా జీవితంలో నేను సంపూర్ణంగా ఆనందాన్ని నేను పొందుతున్నాను చెప్తున్నారనమాట. సో హౌ ఈజ్ ఇట్? మనందరం కూడా భక్తి జీవితంలోకి వచ్చాము, చాలాసార్లు మంది దీక్ష కూడా తీసుకున్నాము, 16 మాల జపం చేస్తున్నాము. సో బట్ ఆల్వేస్ వీఆర్ ఇన్ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్? ఇట్స్ క్వశ్చన్. సో ఇక్కడ భక్తి వినోద్ గారు ఏమో చెప్తున్నారు, నేను నిరంతరము పరమానందంలో మునిగి తేలుతున్నాను చెప్తున్నారనమాట. సో మీరందరూ కూడా నిరంతరము పరమానందంలో మునిగి తేలుతున్నాను అనుకుంటే మీకు ఈ క్లాస్ అవసరం లేదు. బట్ నో, దట్స్ నాట్ ద కేస్ అనుకుంటే మాత్రం వీ నీడ్ దిస్. ఆయన ఎందుకు పొందుతున్నాడు, నేను ఎందుకు పొందలేకపోతున్నాను, అలాగంటే ఇఫ్ యూఆర్ హానెస్ట్ సమాధానం మీకు ముందే తెలుస్తుంది. సో అకార్డింగ్లీ యూ విల్ టేక్ ద, ఆయన ఎందుకు పొందుతున్నాను, నేను ఎందుకు పొందలేకపో, ఓ సుజిత హరే కృష్ణ, నేను ఎందుకు పొందలేకపోతున్నాను. సో యూ విల్ అండర్స్టాండ్. సో ఈ స్టెల్లింగ్ హోయిను పరమ సుఖి, నేను చాలా చాలా ఆనందాన్ని పొందుతున్నాను చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏమని చెప్తున్నారు? దుఃఖ దూరే గేలో చింత నా రహిలో. ఇలా ఆశ్రయం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? దుఃఖ దూరే గేలోను, దుఃఖాలన్నీ నా జీవితంలో దూరం అయిపోతున్నాయి. చింత నా రహిలో, నా జీవితంలో ఎటువంటి చింత అనేది కూడా ఉండట్లేదని చెప్తున్నారు అనమాట. సో వాస్తవంగా ఏంటంటే ఇఫ్ యు సీ, ఆత్మ నివేదన అంటే సంపూర్ణంగా భగవంతుని మీద శరణాగతి పొందడం అని చెప్పి. సో ఆ శరణాగతిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే 2 విషయాలు మనం విడిచిపెట్టాలి. ఫస్ట్ థింగ్ ఈజ్, భౌతిక ప్రపంచంలో ప్రతి బద్ధ జీవి కూడా 2 జబ్బులతో వస్తాడు. నేను ప్రతిసారి క్లాసు చెప్తూ ఉంటాను. ఏంటి ఆ 2 జబ్బులు? ఎవ్రీవన్ ఈజ్ బార్న్ విత్ 2 డిసీజెస్. బార్న్, కొంతమంది పుట్టుకతోనే అవిటి వాళ్ళగా పుడతారు, అవునా కదా, అవిటితనం. సో మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా మనందరం కూడా అవిటితనంతో పుడతాం. 2 జబ్బులు. ఈశ్వరోహం అహం మమేతి. ఈశ్వరోహం అంటే ఐఎమ్ ద ఈశ్వర్, కంట్రోలర్. అహం మమేతి అంటే ప్రతి ఒక్కటి నా కోసం, అంటే ఐఎమ్ ద ఎంజాయర్. సో ఐఎమ్ ద కంట్రోలర్ అండ్ ఐఎమ్ ద ఎంజాయర్. ఈ 2 జబ్బులతో ప్రతి ఒక్కడు పుడతాడనమాట. దానివల్ల సిస్టంలో ఇన్బిల్ట్ అనమాట. ఇంకా సెపరేట్గా నీకు ఎవడో శత్రువు అవసరం లేదు. మనం అనుకుంటాము వీళ్ళ వల్ల ప్రాబ్లం, వాళ్ళ వల్ల ప్రాబ్లం, నా భార్య వల్ల ప్రాబ్లం, ప్రభుత్వం వల్ల ప్రాబ్లం, నా బాస్ వల్ల ప్రాబ్లం, ఇది అది ఎవ్వరి వల్ల కాదు. ఈ 2 జబ్బులు మనకు ఉన్నంత కాలము మనకి ఎవరో శత్రువు అవసరం లేదు. మన మనస్సే మనకి శత్రువు. ఈ లోకంలో ఎప్పుడైనా చూడండి, ఎవరినైనా కంట్రోల్ చేయడం ట్రై చేయండి. ఈవెన్ పెద్దవాళ్ళని కాదు, ఈవెన్ ఏ స్మాలెస్ట్ పర్సన్ ట్రై టు కంట్రోల్ హిమ్. యూ సీ, మనం కంట్రోల్ చేయలేము. దానివల్ల ఆయన కంట్రోల్ చేసే ప్రక్రియలో అన్లిమిటెడ్ సఫరింగ్. హిరణ్యకశిపు ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్, బట్ ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తున్నా. హిరణ్యకశిపుకు ఏం తక్కువ? 14 లోకాల్లో 13 లోకాలు తన వశమయ్యాయి. బ్రహ్మదేవుడిని టచ్ చేయలేదు ఆయన. 13 లోకాలు వశమయ్యాయి. సమస్త దేవతలు, అష్టదిక్పాలకులు మొత్తం అందరూ కూడా ఆయన అధీనంలోకి వచ్చారు. ఆయన తిరిగే లేదు, ఆల్మోస్ట్ అమరుడు ఆయన. సో ఈ లోకంలో ఏ ప్లెజర్, ఏ ఆనందం ఈ లోకంలో ఏ ప్లెజర్ కావాలన్నా, ఏ ఆనందం కావాలన్నా సరే ఆయన కన్ను బొమ్మలు రైజ్ చేయడంతోనే ఆయన సంపాదించగలిగేవాడు అనమాట. అంటే దట్ మచ్ కంట్రోల్ ఈ హ్యాడ్. సో కానీ దానివల్ల ఏమవుతుంది, ఎంత నీకు కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పుడు అంత నువ్వు ఫ్రస్ట్రేట్ కూడా అవుతావు అనమాట. ఒకే ఒక వ్యక్తి ఆయన్ని కంట్రోల్లోకి రావట్లేదు. ఎవరాళ్ళు? ప్రహ్లాద్. 5-year-old son. One person is not under his control. అండ్ హిరణ్యకశిపు ఫోకస్ మొత్తం ఎవరి మీద ఉందంటే ఒక అబ్బాయి మీద ఉందన్నమాట. ఒక్కడి నీ మాట విన్నంత మాత్రం వచ్చే నష్టం. ఆయన నీ మీద యుద్ధం ప్రకటించట్లేదు. నీ వెనకాతలు ఆయన ఏమి నీ కాన్స్పరసీ లేకపోతే దాన్ని తిరుగుబాటు చేయట్లేదు. ఆయన పనులు ఆయన ఉన్నాడు ఆయన. బట్ 1 person. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్.
అంటే 99.99% నీ అధీనంలో ఉంది, 0.001% నీ కంట్రోల్లో లేదు. దట్ ఈస్ మిజరబుల్. సో సింపుల్ కాన్సెప్ట్ను ఎంత మనము ఈ లోకంలో కంట్రోలర్ అని తెలుగులో ఏమంటారు, అది నియంత్రణ, ఎదురు వాళ్ళని నియంత్రణ రైట్ చేయండి చాలు, 100% గ్యారంటీడ్ అనమాట. ఫ్రస్ట్రేషన్ రెండోది ఎంజాయర్, ట్రై టు బి భోక్తా, అంటే ప్రతి నా ఆనందం కోసము. యూ ట్రై టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్, యూ విల్ అండర్స్టాండ్. 100% అది కూడా నీకు ఫ్రస్ట్రేషన్ ఇస్తుంది. సో కంట్రోలర్ అండ్ ఎంజాయర్, ఈ రెండు జబ్బులతో బద్ధజీవి వస్తాడు. అండ్ దానివలన ఆయన లోకం సఫరింగ్ అవుతూ ఉంటాడు. కానీ ఎవరికైతే గురువు మరియు కృష్ణుడి యొక్క ఆశీర్వాదం దక్కుతుందో వారికి అట్లీస్ట్ కళ్ళు తెరిచే అదృష్టం ఉంటుంది. వాళ్ళకి ఏది సత్యం ఏది అసత్యం తెలుస్తూ ఉంటుంది. సో ఎవరైతే కళ్ళు తెరుస్తారో అటువంటి వ్యక్తి మాత్రం తెలుసుకోగలడు. యాక్చువల్గా ఈ లోకంలో ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ఐఎమ్ ట్రైన్ టు ఎంజాయర్ అండ్ ఐఎమ్ ట్రైన్ టు బి ద కంట్రోలర్. దానివల్లనే ఈ లోకంలో అన్ని సమస్యలు అని చెప్పి. సో ఆయన ఏమని చేస్తాడు, నేను కాదు, ఎవరు కంట్రోల్ ఎవరు ఎంజాయర్, హూ ఇస్ ద రియల్ ఎంజాయర్, కృష్ణ. ఆయన నిజమైన భోక్త, అవునా కాదా? భోక్తారాం యజ్ఞ తపసాం. రెండోది ఏంటి, సర్వలోక మహేశ్వరు అంటే ఏంటి, కంట్రోలర్. కృష్ణ ఇస్ ద అబ్సల్యూట్, ఫస్ట్ లైన్ అంటే భోక్తారాం యజ్ఞ అంటే కృష్ణ ఇస్ ద అబ్సల్యూట్ ఎంజాయర్. రెండో లైన్ ఏంటి, సర్వలోక మహేశ్వరం అంటే కృష్ణ ఇస్ ద అబ్సల్యూట్ కంట్రోలర్. సో ఈ రెండు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సరెండర్. ఐఎమ్ సరెండర్ టు కృష్ణ చెప్పడం ఈజీనే, కానీ దాని అర్థం ఏమిటి అంటే ఈజియెస్ట్ సింప్లెస్ట్ అండ్ బిగినింగ్ ఫార్మ్స్ ఏంటది, నేను కాదు కంట్రోలర్, నేను కాదు ఎంజాయర్, ఎవరు, కృష్ణుడు. సో ఇది మనం కాబట్టి ఆయనే కంట్రోలర్, కాబట్టి నేను ఆయనకి సరెండర్ అయితే ఆయన నా జీవితం చూసుకుంటాడు. దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్. సో ఇఫ్ దిస్ అండర్స్టాండింగ్ యూ హ్యావ్, ఏమవుతుంది వెంటనే హోయిను పరమసుఖే, జీవితంలో చాలా ఆనందం పొందుతావు అనమాట. కానీ ఇది లేనప్పుడు బయట వాళ్ళు ఏం చేస్తారు, ఆనందం కోసం ఇంకా 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 పై స్థాయికి వెళ్ళాలనుకుంటూ ఉంటారనమాట. దానివల్ల మేబీ దే కెన్ రీచ్ హయ్యర్ లెవెల్స్, కానీ అది వాస్తవంగా వాళ్ళకి అంత ఎంత పైసలు వెళ్ళినప్పుడు అంత ఇంకా నువ్వు భౌతిక జీవితంలో చిక్కుకొని ఇంకా 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 స్ట్రగలింగ్స్, చిన్న చిన్న ఆనందాలకు కూడా మనకి సగటు మనిషికి దొరికే చిన్న చిన్న ఆనందాలు కూడా పెద్దలో దొరకవు వాళ్ళకి. అంత వాళ్ళు చిన్న చిన్న ఆనందాలు పొందడానికి కూడా కోసం కూడా ఎంతో కష్టపడాలి చాలాసార్లు. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ. సో వీ వర్ ఆస్క్డ్, నేనే మినమే కానీ కృష్ణ కాన్షియస్ లేకపోయింటే ఏమై ఉండే ఒకసారి ఆలోచించుకుంటే, మేబీ ఈరోజు పెద్ద కంపెనీలో ఏదో పెద్ద ప్రొఫైల్లో ఉండేవాళ్ళమేమో, ఆ సొంత కంపెనీ స్టార్ట్ చేసుకునే వాళ్ళమేమో, మేబీ కోట్లలో గడించి ఉండేవాళ్ళమేమో, మేబీ ఎస్ ట్రూ. బట్ దెన్ వాళ్ళ జీవితాల్లో సరే మనం అలా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా అయిన వాళ్ళ లైఫ్లో వెళ్ళినా సరే వాళ్ళ లైఫ్స్ వాళ్ళకున్న స్ట్రగల్స్ ఇంకెక్కుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ యాంగ్జైటీస్ ఉంటాయి. భౌతిక జీవితం ఎంత పైకి వెళ్తున్న కొద్దీ అంత అయితే వాటిని విడిచిపెట్టలేవు, అది వేరే విషయం. ఈవెన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఆల్సో, స్పిరిచువల్ లైఫ్లో చాలాసార్లు అంటే కొంతమందికి అలా అనిపిస్తుంది అన్నమాట, ఓకే నేను ఈరోజు జూనియర్గా ఉన్నాను, రేపు ఇంకా పెద్ద పొజిషన్, రేపు కలిసి కౌన్సిలర్ అవుతాను, ఆ తర్వాత మేనేజర్ అవుతాను, ప్రెసిడెంట్ అవుతాను, జీబీసీ అవుతాను, మేబీ గురువు అవుతాను, మేబీ మేము ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నాను, రేపు ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్తానేమో. సో ఎంత పొజిషన్కి వెళ్ళినప్పుడు అంత నీ చేతిలో కంట్రోల్ వస్తుంది, అండ్ నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే నీకు ఎవరు ఆపరాదు ఇక్కడ. సో యూ హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ థింగ్స్. కానీ గ్యారంటీడ్, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక స్థాయి, నేను బ్రహ్మచారి అయినప్పుడు ఎప్పుడు కూడా నేను ఒక ప్రెసిడెంట్ అవుతానని ఏ రోజు ఆలోచించలేదు, ఆ ఆలోచన థాట్ కూడా లేదు. లైఫ్ లాంగ్ నా అథారిటీ సేవ చేసుకుంటే చాలు అనుకునే మూడ్లోనే అయ్యాము ఇక్కడ. బట్ దెన్ యాజ్ ఎ ప్రాసెస్ ఆటోమేటిక్గా భగవంతుడు ఒక్కొక్క విధంగా సేవ చేయాలని కోరుకుంటూ ఉంటాడు. సో ఈరోజు ఒక స్థాయికి వచ్చా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ స్థాయి రావడం వలన ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, ఎక్కువ స్ట్రగుల్. కాకపోతే అంటే ఎంజాయ్ చేయాలనుకుంటే రాజేశ్వరి ఎప్పుడు చెప్తారన్నమాట, ఇస్కాన్లో కూడా మనకి భగవంతుడు మనకి ఇచ్చిన సిద్ధీస్, ఏ రకమైన టాలెంట్ అయినా సరే దాన్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఏమవుతుంది, అది ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఉంచుతుంది, మెటీరియల్ లైఫ్లో కానీ ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ దాన్ని గురువుకి కృష్ణుడికి సేవలు వినియోగించాలనుకున్నప్పుడు మాత్రమే అది నీకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. సో వాట్ ఎవర్ పొజిషన్, ఇఫ్ యూ ట్రై టు ఎంజాయ్ దర్ పొజిషన్ యుల్ బి మోర్ మిజరబుల్. ఒక సాధారణ భక్తుడు కన్నా కూడా పొజిషన్లో కూడా ఇంకా ఎక్కువ మిజరబుల్ ఉంటాడు. ఇఫ్ యూ ట్రై టు వాట్
ఎంజాయ్ ఆర్ కంట్రోల్. ట్రై టు కంట్రోల్, ట్రై టు ఎంజాయ్. ఎంత పైకి వెళ్తే అంత ఎక్కువ స్ట్రగుల్ అవుతాం అనమాట. కానీ యూ వాంట్ టు సర్వ్, సేవ చేయాలనుకున్నప్పుడు అప్పుడు అది నీకు ఉపయోగపడుతుంది. అది యూ కెన్ సర్వ్ మోర్. సో దుఃఖ దూరే గేలో చింతానా రహీలో. సో సమస్త దుఃఖాలన్నీ నాకు దూరం అవుతున్నాయి, మరియు చింతానా రహీలో ఎటువంటి యాంగ్జైటీస్ కూడా నాకు, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ దిస్ థింగ్స్. చౌడీకే ఆనంద దేకే చెప్తున్నారనమాట. సో దిస్ హ్యాపెన్స్, ఇది చెప్పినట్టుగా జస్ట్ సింపుల్, నేను నియంత్రకుడిని కాదు, నేను భోక్త కాదు, ఈ చిన్న అండర్స్టాండింగ్స్ ఉన్నా సరే మనకి ఎంతో ఎంతో మనము జీవితంలో చాలా చాలా రిలాక్సింగ్గా ఉండగలం. ఒకసారి అరిస్టోటల్ సో ఆయన గ్రీక్ ఫిలాసఫర్ ఆయన. సో ఆయన ఇంట్లో, ఆయన గొప్ప సిద్ధాంతి తత్వవేత్త కాబట్టి చాలామంది పెద్దలు ఆ ఇంటికి వచ్చేవాళ్ళు. ఆయనతో మాట్లాడడమే గొప్ప అని చెప్పి. కానీ ఎంత గొప్పవాడైనా సరే ఇంట్లో భార్య దాసులే కదా. సో ఆయన వైఫ్ ఫుల్ నాన్ కోఆపరేషన్ అనమాట. సో ఇంట్లో కింద హాల్లో ఉన్నాడు, ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ వైఫ్ ఉందన్నమాట. సో అప్పుడే సో ఒక వ్యక్తి వచ్చాడు, మాట్లాడుతున్నారు, ఆయన చాలా ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట. సో అరిస్టోటల్ తత్వవేత్త మరియు ఆయన ఒక ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రంలో కూడా ఆయన చాలా రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. సో ఆయన చాలా గంటలు డిస్కస్ చేస్తున్నారు. అరిస్టోటల్ కూడా గంటలు డిస్కస్ చేస్తున్నాడు అక్కడ ఆయన. అసలు భార్యకి చిరాకు వచ్చేస్తుంది, ఈయన ఎప్పుడు ఇలా కూర్చొని మాట్లాడడం తప్ప ఏం పని చేయడం అని చెప్పేసి పైనుంచి అరుస్తూ ఉంటుంది నాన్ స్టాప్గా. అరుస్తుంటే ఆయన ఈజ్ జస్ట్ ఇండిఫరెంట్. యాక్చువల్గా ఆయన ఆత్మతత్వాన్ని అప్పట్లో గ్రీకులో ఫిదా లేదు, ఆయన చెప్పేవాడు. అసలు అలా చెప్పినందుకు ఆయనకి విషయం ఇచ్చి చంపేశారనమాట, ఆత్మ ఉందని చెప్పినందుకు ఆయనకి. సో ఈ డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్స్. వైఫ్కి అర్థమయ్యేది కాదు, ఆవిడప్పుడు అరుస్తూ ఉండేది. ఆ కింద అనుకుంటాడు అనమాట ఆ రెండో వ్యక్తి, బాబోయ్ ఎలా భరిస్తున్నాడు ఆయన చెప్పాను. కానీ నిశ్చింతగా ఇండిఫరెంట్, తనకు పట్టనట్టుగా హ్యాపీగా ఆయన చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇంకా సరే ఇప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడదాం పదండి అని ఆయన అంటారనమాట. ఆయన తట్టుకోలేక పదాని వెళ్తారు. ఆవిడకి వాపసు వస్తుంది, అరే ఇంకా బయటకు వెళ్ళిపోతుందని చెప్పి వెంటనే బాత్రూమ్ నుంచి బకెట్ నీళ్ళు తీసుకొచ్చి పైనుంచి పోసేస్తుంది అనమాట. మొత్తం ఇద్దరు తడిసిపోతారనమాట. ఆయన షాక్ అవుతాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గెస్ట్కి ఎంత షాక్ ఉంటే హోస్ట్కి ఇంకెంత సిగ్గు ఉండాలి, ఇంకెంత అది నామోషి కదా. సో అరిస్టోటల్ సింపుల్ అంటాడు, ఎంతసేపు ఉరుములు వచ్చాయి, ఇప్పుడు వర్షం వచ్చింది అన్నాడు అంతమాట. టిల్ నౌ ఇట్ వాజ్ ఉరుములు ఏమంటారు ఇంగ్లీష్లోని థండరింగ్, నౌ ఇట్ ఇస్ రైనింగ్. సో అంటే అక్కడ నవ్వేస్తాను, అంతా కూల్గా వెళ్ళిపోతాను. సో అరిస్టోటల్ ఇస్ వెరీ క్లియర్, నా భార్యకి నేను ట్రై చేశాను, వాడికి అర్థం కాలేదు, నేనేం చేయగలను, ఐ విల్ నాట్ బీ సో మచ్ నాకు అదే ఫోకస్గా ఎంత మనము మన ఫోకస్ని ట్రై టు కంట్రోల్ అంత మనము ఫ్రస్ట్రేట్ అవుతామన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆత్మ నివేదన, భగవంతుడికి మన జీవితం సమర్పించినప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటాం. భక్తి చారు మహారాజ్ మాకు సాఫ్రాన్ ఇచ్చినప్పుడు చెప్పారు ఈ స్టోరీ అనమాట. సో ఆయన బ్రహ్మచారి, ఈ కేమ్ వెరీ లేట్, 1976, వన్ ఆఫ్ ద అంతగా లేట్గా ఆయన వస్తారన్నమాట. అప్పటికే 30 సంవత్సరాలు ఆయనకి. సో ఆయన బ్రహ్మచారిగా ఉంటారు అప్పుడు. అది సో ప్రభుపాద్ ఆలోచిస్తారు, ఎందుకంటే మేబీ నేను బ్రహ్మచారిగా ఉండాలా, గృహస్థగా ఉండాలా, డిఫరెంట్ థాట్స్ అనమాట. ఎందుకంటే ఆయన హైలీ క్వాలిఫైడ్ పర్సన్, అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ, మేబీ ఇంకోలా సేవ చేయొచ్చేమో, డిఫరెంట్ థాట్స్. సో ప్రభుపాద్ రోజు ఆయన మసాజ్ చేసేవారు అనమాట. సో బృందావనం ఎర్లీ మార్నింగ్ సన్లో మసాజ్ చేసినప్పుడు సో ఆయన అనుకుంటున్నారు, సరే ఇప్పుడు మసాజ్ తలమర్దనం చేస్తుంటారు, ఐ థింక్ దట్ ఇప్పుడు అడుగుతాను అని చెప్పి అలా అడుగుదామనేటప్పుడు ప్రభుపాద్ చెప్తారు, సో హౌ ఆర్ యూ అంటారు అనమాట. తర్వాత ప్రభుపాద్ అంటారు, ఫర్ మెనీ మెనీ లైఫ్ టైమ్స్, ఎన్నెన్నో జన్మలు ఎత్తాము అండ్ జంతువులా బతికాము, గివ్ దిస్ వన్ లైఫ్ టు కృష్ణ అంటారు అనమాట, అండ్ యూ సీ ద మిరాకిల్స్ అని చెప్తారు అనమాట. ఈ ఒక్క జీవితాన్ని కృష్ణుడికి సమర్పించు అండ్ నీ జీవితంలో మిరాకిల్స్ చూడని చెప్తారు అనమాట. సో భక్తి చారు మహారాజ్ స్టండ్, అరే ప్రభుపాద్కి మైండ్ రీడింగ్ వచ్చా అని చెప్పాను. సో కానీ ప్రభుపాద్ చెప్పారు. సో ఈ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. ప్రభుపాద్ చెప్పారు ఈ ఒక్క జీవితాన్ని కృష్ణుడు సమర్పణ. అంటే దాని అర్థం అక్కడ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ అబౌట్ బ్రహ్మచారి గృహస్థ అనేది కాదు అక్కడ, అది దట్స్ నాట్ ద మ్యాటర్. థింగ్ ఈజ్ దట్ వాట్ ఎవర్ యు ఆర్, మనం ఎవరైనా సరే
ఈ ఒక్క జీవితము కృష్ణుడి కోసమే నువ్వు బతుకు అని చెప్పి. ఎన్నెన్నో జీవితాలు, అఫ్కోర్స్ రాజేశ్వరంలో స్టోరీ సేమ్ స్టోరీలు. ఆయన కూడా బ్రహ్మచారి అయినప్పుడు ఇంట్లో వెళ్ళినప్పుడు అసిస్టత అనమాట, సెంటిమెంట్ అనమాట. చెప్పి అన్నయ్య ఈ ఒక్క జీవితం, మీరే చెప్తారు కదా ఆత్మకి మృత్యు లేదు, జననం లేదు, ఎన్నెన్నో జన్మలు, ఈ ఒక్క జీవితం మా కోసం మాతో ఉండిపో, మా కోసం వదిలేను, నెక్స్ట్ లైఫ్ కృష్ణుడు సరెండర్ అయిపో అని చెప్పి. ప్రభు ఏం చెప్పారు, లాస్ట్ లైఫ్లో అలాగని చెప్పి ఉండిపోయాను నేను, అందుకే మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది, ఈ జన్మలో మాత్రం మళ్ళీ సరెండర్ కృష్ణ అని చెప్పి. సో మహారాజ్ సేస్ దట్ ఐ హ్యావ్ డన్ దట్. అండ్ ఈరోజు మీ అందరి ఎదురుగా ఉన్నాను, అండ్ ఐ కెన్ టెల్ యూ దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి. సో నేను కృష్ణుడికి మాత్రమే నా జీవితాన్ని దారబోస్తాను అని చెప్పి. సో ఎంత మనము భగవంతుడికి శరణాగతి తీసుకుంటే అంత నిజంగా కృష్ణ భక్తిలో మనము ఆ ఆనందాన్ని, మాధుర్యాన్ని పొందగలం. మన స్థాయిలో మనం కొన్నిసార్లు పొందుతుంటాము, సమ్టైమ్స్ మనకే అర్థమవుతుంది ఈ భక్తిలో రావడం వల్ల ఎంత మంచిదైంది, నేను ఎంత ఆనందం ఉన్నా చెప్పి. కొన్నిసార్లు అనిపించదు, ఎందుకంటే బికాజ్ వీఆర్ తరంగరంగిని టాస్డ్. సమ్టైమ్స్ కృష్ణుడి గురించి ఆలోచిస్తాము, అండ్ మెనీ టైమ్స్ మన గురించి ఆలోచించుకుంటాం అనమాట. సో చౌడికే ఆనంద దేకి, చౌదికే అంటే 4 దిక్కులు అని చెప్పి. 4 దిక్కులు నాకు ఎటు చూస్తే నాకు ఆనందమే కనిపిస్తుంది అని చెప్పి. విశ్వం పూర్ణ సుఖాయతే, ప్రబోధన సరస్వతి రాస్తారనమాట. విశ్వం పూర్ణ సుఖాయతేను. సో అంటే ఒక వైష్ణవుడికి విశ్వం మొత్తం కూడా సుఖంగానే కనిపిస్తూ ఉంటుంది, బికాజ్ ఎక్కడ చూసితే ఆయన కృష్ణుడినే చూడగలుగుతాడు కాబట్టి. నెక్స్ట్ లైన్, అశోక అభయ అమృత ఆధార. అశోక అభయ అని చెప్పి ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ లోకం మొత్తం కూడా రెండింటితో నిండి ఉందన్నమాట, శోక అండ్ భయ. మొన్న ఏంటది యాత్రలో కూడా చెప్పారు, శోక అంటే ఏంటి, గడిచిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడ్డ దాన్ని లామెంటేషన్ అంటారనమాట. శోక అంటే లామెంటేషన్. భయ అంటే జరగబోయే దాని గురించి ఆందోళన చెందడం, దాన్ని హ్యాంకరింగ్ అంటారనమాట. హ్యాంకరింగ్ అండ్ ఫియర్. సో మన మనస్సుకి 2 రెక్కలు అని చెప్పారు కదా. ఒక రెక్క ఏంటది, భయ అంటే గతం దాని గురించి, ఆఫ్కోర్స్ చింత అన్న శోక అన్న ఒకటే. అంటే గతం గురించి ఎప్పుడు వర్రీ అవుతూ ఉంటాము, భవిష్యత్తు గురించి, గతం గురించి బాధపడుతూ ఉంటాం, భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతూ ఉంటాం అన్నమాట. అవునా కాదా? సో శోక అండ్ భయ. సో ఆయన చెప్తున్నారు ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్, అశోక అండ్ అభయ. ఆయన ఏమన్నారంటే, కానీ నేను కృష్ణుడికి శరణాగతం అవ్వడం ద్వారా ఏమైంది నా జీవితంలో, నాకు ఎటువంటి శోక ఎటువంటి భయ అనేవి లేవు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే బై డిఫాల్ట్ శోక అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, అది నో వన్ ఇస్ ఎక్సెప్షన్. నేను భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఒక కృష్ణ కాన్షియస్నెస్ హ్యాపీనెస్ ఉందో ఓకే, కానీ ఐ హ్యాడ్ మై ఓన్ అటాచ్మెంట్స్. నేను రాధేశ్యామ్తో కూడా స్వయంగా చాలాసార్లు వాదించాను. నేను మెటీరియల్ వాళ్ళు నో హ్యాపీనెస్ అంటూ ఉంటారు కదా. సో ఐ టు ఆర్గ్యూ విత్ రాధేశ్యామ్. ఆయనకి హెడ్ షేవ్ చేయడానికి వెళ్తాను కదా, ఆయనతో టైం కావాలి అంటే బెస్ట్ టైం ఈజ్ హెడ్ షేవ్. ప్రతి 2 ఆల్టర్నేటివ్స్ అని హెడ్ షేవ్ చేసుకుంటారు. ఆ టైంలో వెళ్ళి అప్పుడే నీకు దొరుకుతుంది, అదర్వైజ్ 6 నిమిషాలు సంబంధం చెప్పి వెళ్ళిపోతారు ఆయన. సో ఐ యూస్ టు ఆస్క్ హిమ్, ప్రభుజీ మెటీరియల్ వైజ్ అండ్ నో హ్యాపీనెస్, బట్ వెన్ ఐ హియర్ ఇళయరాజా మ్యూజిక్ ఆర్ కేఎస్ చిత్ర సాంగ్స్ హమ్మింగ్ నాకు పిచ్చకపోతే ప్రభుజీ. సో ఐ ఫీల్ ఈ పాటలు వింటే హాయి చచ్చిపోయి అనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ నెక్టర్. సో హౌ కెన్ యూ సే, మీరు ఎలా చెప్పగలుగుతారు ఏదన్నా నో హ్యాపీనెస్ అని చెప్పి. వెంటనే రాసి చెప్పారు, నాకు కూడా చాలా ఇష్టం, ఇవి ఐ లైక్ డుబుడు కానీ దట్ ద మ్యూజిక్. అండ్ దెన్ అఫ్ కోర్స్ హీ సెడ్ దట్ అవేవి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి ఎంత ఆనందం, దట్ ఈస్ అశాశ్వతం. రెండోది, ఎవరైతే నీకు ఆనందించకుండా ఈవెన్ వాళ్ళ జీవితంలో కూడా ఈవెన్ వాళ్ళే అతిథులు కాదు అని చెప్పి, దుఃఖ అని చెప్పి. ఈవెన్ దేర్ ఓన్ లైఫ్స్ ఆర్ ఫిల్డ్ విత్ మిజరీస్ అని చెప్పి. సో ఎనీ హౌ ఐ హర్డ్ ఇట్, కానీ లేటర్ ఆన్ ద ఇయర్ ఐ జాయిన్డ్. సో ఆ ఇయర్ న్యూస్లో చదివాను అనమాట. ఎందుకంటే ఐ వాజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కేఎస్ చిత్ర. సో అంటే ఈవెన్ షీ వాజ్ ద గ్రేటెస్ట్ సింగర్ ఆఫ్ ఆల్ ఇండియన్ గ్రేట్ సింగర్ అని చెప్పొచ్చింది. నెక్స్ట్ మెనీ థింగ్స్. సో అనిపించింది అనమాట, ఎంత అదృష్టవంతులు, అంటే ఎంత భగవంతుడు ఎంత అద్భుతమైన వాళ్ళకి గాత్రం ఇచ్చాడు అని చెప్పి. ఐ యూస్ టు వండర్ భగవంతుడి గురించి వాడుంటే ఎంత బాగుండేది అని చెప్పి. సో తర్వాత ఆ పేపర్లో చదువుతారు, పేపర్లో న్యూస్ వచ్చింది ఏంటది, ఆవిడ ఏకైక కూతురు చనిపోయింది అని చెప్పి. అప్పుడు నెట్లో కొడితే తెలిసిందనమాట, ఒక్కగానొక్క కూతురు, ఆవిడకి
సో మెంటల్ ఇల్నెస్ అనమాట. సో 2011లో దుబాయ్లో కన్సర్ట్లో అది బ్రిటిష్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ దే కాల్ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే పార్లమెంట్ అనుకోండి, వాళ్ళు అత్యున్నత పురస్కారం ఇచ్చి ఆవిడ చేత కన్సర్ట్ చేయించాలనుకున్నారు. అది ఆ కన్సర్ట్లో ఆవిడ తెలియక స్విమ్మింగ్ పూల్ చచ్చిపోయింది అనమాట. తర్వాత ఆవిడ ఇంటర్వ్యూ తెలిసింది, అంటే ప్రతిసారి తన అమ్మాయిని తలుచుకున్నప్పుడు 7 రోజు ఉండదు ఆవిడకి, ఈ రోజుతో సహా. సో అంటే ఈవెన్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, కొంతమంది సెలబ్రిటీస్ కాబట్టి తెలుస్తుంది బయటికి, కొన్నిసార్లు తెలియదు. ఈవెన్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ జీవితాలు చూసుకున్నా సరే, ఈవెన్ వాళ్ళ జీవితంలో కూడా ఇవి ఇన్ఎవిటబుల్. డివోటీ లైఫ్ అలా అవ్వచ్చు, బట్ డివోటీ అండర్స్టాండ్ ఏంటది, డివోటీ జీవితంలో ఎవరు సరెండర్ అయి ఉంటారో వాళ్ళ జీవితం ఇలా ఉండదు. మనం శ్రీవాస్ ఠాకూర్ కేసు స్టడీ చూడొచ్చు. తన స్వయంగా కొడుకు చనిపోయాడు. ఆయన ఏ ఇంట్లో చనిపోయాడు, ఏ ఇంట్లో మహాపురు ప్రతిరోజు నృత్యం చేస్తున్నారు ఆ ఇంట్లో తన కొడుకు చనిపోయాడు. ఆయనకి బాధ లేదా తండ్రి అన్నాక? న్యాచురల్గా ఉంటుంది, బట్ స్టిల్ దానికన్నా ఎక్కువ ఆయనకి భగవంతుని మీద నమ్మకం. ఆయనే నాకు ఇచ్చాడు, ఆయనే తీసుకెళ్ళిపోయాడు. సో శ్రీవాస్ ఠాకూర్ ఈజ్ నాట్ జస్ట్ క్రయింగ్ అండ్ లామెంటింగ్. ఆయన స్టిల్ బికాజ్ భగవంతుని యొక్క ఆనందం ముఖ్యం అక్కడ. ఎంతవరకు అంటే అసలు ఆ ఏడుపుని కూడా బయటపడినవ్వలేదన్నమాట. సో ఈజ్ కంప్లీట్లీ సెక్యూర్. తన కొడుకు చనిపోయినా సరే ఆయన కంప్లీట్ సెక్యూర్గా ఉన్నాడు అనమాట. సో దిస్ వరల్డ్ ఇస్ శోక అండ్ భయ. కానీ ఇక్కడ భక్తుడు ఠాకూర్ ఏం చెప్తున్నానంటే, కృష్ణ నేను ఆశ్రయం తీసుకున్నాను కాబట్టి అశోక అండ్ అభయ, అమృత ఆధార. మీ యొక్క భగవంతుని మీ యొక్క సేవలో ఏంటది, ఇది సోర్స్ ఆఫ్ ఆధార అంటే ఆధారము, సోర్స్ అమృత, సోర్స్ ఆఫ్ ఆల్ నెక్టర్. నాకు జీవితంలో ఆనందం పొందాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వచ్చి నిశ్చింతగా నీ యొక్క సేవ అంటే నీ యొక్క నామాన్ని కానీ నీ యొక్క భజన కానీ తీసుకుంటే చాలు. దేనికోసమైతే ఈ లోకమంతా పరిగెడుతుందో అది నాకు అన్లిమిటెడ్గా దొరుకుతుంది అని చెప్పి. యాక్చువల్గా యాజ్ అ సెడ్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, హరిబోల్ ఆ చైర్ శ్యామ్సుందర్, మన జీవితంలో ఎలా ఉంటుందంటే మనం సంపూర్ణంగా ఆశ్రయం తీసుకోం కాబట్టి, సో వీ డోంట్, మన కష్టం వచ్చినప్పుడు మనం భగవద్గీత గుర్తు చేసుకోము. బట్ యాక్చువల్గా ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ ఈస్ అమృత ఆధార అని చెప్పి. బయట వాళ్ళకి చూసినట్లయితే ఓల్డ్ ఏజ్ అండ్ డెత్, వృద్ధాప్యము మృత్యు అనేది అందరికీ చాలా చాలా భయం. బట్ డివోటీస్కి అసలు అది విషయమే కాదు. ఐ హ్యావ్ పర్సనల్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఐసీయూలో ఉన్నాను నేను. అది అండ్ మిగతా వాళ్ళ పరిస్థితి చూసుకున్నా, నా పరిస్థితి చూసుకున్నా. ఐ వాజ్ బిందాస్ స్టాండింగ్. అఫ్ కోర్స్ పంకజాంకరి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం అక్కడది, దాని గురించి కొంచెం కష్టపడ్డాం. కానీ వ్యక్తిగతంగా ఏం పర్వాలేదు, బికాస్ నా లైఫ్ అంతా భగవంతుడు సేవ చేసుకున్నా నా టికెట్ గ్యారంటీ అని చెప్పి. సో డివోటీ హెవెన్లీ అంత కాన్ఫిడెంట్గా భక్తుడు మాత్రమే ఉండగలడు. బయట వాళ్ళు వృద్ధాప్యమైనా భయపడతారు, మృత్యు అన్నా భయపడతారు. డివోటీస్ హ్యావ్ నో ఫియర్స్. కృష్ణుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళిపోతాము. సో దే హ్యావ్ లీస్ట్ దిస్ థింగ్స్. తాహాతే ఏకోన విశ్రామ లాభియ చాడీను భవేర భయ. మీ యొక్క తాహాతే ఏకోన అంటే మీ యొక్క చరణ పాదాల యొక్క ఆశ్రయం కోరుకున్నాను కాబట్టి అక్కడ విశ్రామ లాభియ, అక్కడ నాకు విశ్రామం దొరికింది, అంటే నాకు అక్కడ ఆధారం దొరికింది కాబట్టి చాడీను భవేర భయ. ఐ హ్యావ్ నో ఫియర్. ఐ హ్యావ్ నో ఫియర్. తమాల్ కృష్ణ మహారాజ్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన. దిస్ డెత్ వాజ్ నాట్ న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్. అంటే ఆ టైంలో ఆయన భగవంతు నామం స్మరిస్తున్నారో లేదో తెలియదు, ఇంకే వేరే పనిలో ఉన్నారేమో, గుర్తొచ్చుకున్నారేమో, పరధ్యానంలో నిద్రలో ఉన్నారేమో, వీ డోంట్ నో. కారు వెళ్ళి ఆ చెట్టు గుద్దేసింది, స్పాట్లో మహారాజ్ చనిపోయారు అక్కడ. బట్ డివోటీస్ ఆర్ కాన్ఫిడెంట్. అమ్మో వాట్ అబౌట్ యాక్సిడెంటల్ డెత్స్. డివోటీ కాన్ఫిడెంట్. మనము భగవంతుడు గుర్తు చేసుకోలేకపోయినా సరే భగవంతుడు ఖచ్చితంగా మనల్ని గుర్తు చేసుకుంటాడు. అది దట్ ఈస్ 100% గ్యారంటీడ్. నువ్వు మర్చిపోవచ్చేమో భగవంతుడు నేను మర్చిపోడు అక్కడ. అది దట్ ఈస్ ద గ్యారంటీ. అవుట్ సైడర్స్ ఎనీ గ్యారంటీ అబ్సల్యూట్లీ గ్యారంటీడ్ దే విల్ నాట్ రిమెంబర్ కృష్ణ. తుమారా సంసారే కొరిబో సేవానా నాహిబో ఫలేరా బాగి. తుమారా సంసారే, నాకు వేరే దునియాయం లేదు. తుమారా అంటే తుమ్హారా, మీ యొక్క, సంసారే అంటే నాకు వేరే లోకం లేదు, మీకు సంబంధించిన విషయాలు మాత్రమే నా లోకం. డివోటీస్కి అలాగే ఉండాలి. మనం వీ డోంట్ హ్యావ్ 2 different లైఫ్స్. ఇట్స్ నాట్ దట్ మనకి టెంపుల్లో ఉన్నప్పుడు ఒక రకమైన జీవితం, బయటికి వెళ్ళి ఒక రకమైన జీవితం. నో, దట్ ఈస్ నాట్ ఏ
సరెండర్ డివోటీ అంటే అర్థం అవుతుంది. సరెండర్ డివోటీ అంటే టెంపుల్లో ఉన్న, ఇంట్లో ఉన్న, ఎక్కడున్నా సరే ఒకటే వాళ్ళ జీవితం. ఏంటా జీవితం? అది కృష్ణుడు ప్రీత్యర్థం, అది మాత్రమే. మనం ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, అడ్మిషన్ చేస్తూ ఉండొచ్చు, చేస్తుంటాం. కానీ ఏం చేస్తున్నాం? అల్టిమేట్గా దేనికోసం చేస్తున్నాము అంటే భగవంతుని కోసం. ఈరోజు నేను సంపాదిస్తున్నాను, దేనికోసం సంపాదిస్తున్నాను అంటే కుటుంబాన్ని పోషించాలి కాబట్టి. ఎందుకోసం కుటుంబాన్ని పోషిస్తున్నాను? ఎందుకంటే అలా చూసుకోవడం వల్ల అప్పుడు వాళ్ళు భక్తి చేసుకోవడానికి వాళ్ళకి ఇంకాస్త బెటర్ ప్లాట్ఫామ్. శారీరక అవసరాలు తీసుకోవడం ద్వారా నేను బయట వాళ్ళు, అది మనం అంటాం కదా, తినడం కోసం బతకాలా, బతకడం కోసం తినాలా? డౌటా? బతకడం కోసం స్విగ్గీ జొమాటో ఒప్పుకోరు వాళ్ళు. తినడం కోసం బతకాలంటారు అనమాట. మన మంత్రి హత్యరాజు అన్నాడు మొన్న నాతో అనమాట, మొన్న అన్నప్పుడు కోవిడ్ టైం అన్నాడు, ఎవరి బిజినెస్లో అయినా డౌన్ అవుతా కానండి, మా బిజినెస్లో డౌన్ అవ్వండి. స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత మా బిజినెస్ ఇంకా పెరిగిపోయాయండి, ఎవర్ గ్రీన్ అయిపోయాయండి. వాళ్ళు ఒక్కరు చాలన్నమాట. ఫుల్లీ అన్హెల్దీ మంతెన సత్యనారాయణ రాజు గారు. సో సిమిలర్లీ తినడం కోసం బతకము, బతకడం కోసం మనం తింటాము. అదేవిధంగా ద సేమ్ వే మనందరం కోసము కూడా మన యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తాము, సంపాదిస్తుంటాము. సంపాదించడం కోసం మనం బతకట్లే, బతకడం కోసం సంపాదిస్తున్నాము. బతకడం అంటే భక్తి కోసం సంపాదిస్తున్నాం. బయట వాళ్ళు ఏంటిది? వాళ్ళు సంపాదించడం కోసం, వాళ్ళు ఆనందంగా ఉండడం కోసం వారికి భక్తి కావాలి. వారికి బతకడం కోసం భగవంతుడు. డివోటీకి భగవంతుడు కోసము బతుకుతాడనమాట. దే ఆర్ కంప్లీట్లీ టూ డిఫరెంట్ థింగ్స్. యాక్చువల్గా అది వీటికి అసలు ఈ రెండు డిఫరెంట్ వర్డ్స్ అంతే. ఇది బతకడం కోసం భగవంతుడు అనేది బయట వారిది, కానీ భగవంతుని కోసం బతకడం అనేది శరణాగతి అని చెప్పి. సో వాట్ ఎవర్ ఈ మే బీ డూయింగ్, హీ ఈస్ డూయింగ్ సేమ్ థింగ్. బయట కూడా చాలామంది ఉన్నారు. వీ హ్యావ్ సో మెనీ గృహస్థాస్. రిషికేష్ మఫత్లాల్జీ, మఫత్లాల్ ఫ్యాబ్రిక్స్ ఓనర్ ఆయన. సో దే డూ బిజినెస్, దే డూ ఆల్ యాంగ్జైటీ అంత తీసుకుంటారు వాళ్ళు దేనికోసం బట్ ఫర్ కృష్ణ సేక్. సో దట్ నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా నా గురువు గారికి ఉపయోగపడుతుంది, మందిరానికి ఉపయోగపడుతుంది, ప్రచారానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో తుమారా సంసారే అంటే మీకు సంబంధించిన విషయాలు మాత్రం అదే నా లోకం. కొరిబో సేవన, వాటి కోసమే నేను కష్టపడతాను. నాహీబో ఫలేరా బాగి, అండ్ ఈ సేవలో నాకు నాహీబో ఫలేరా బాగి, నాకు వేరే కోరికలు ఏం లేవు. నాట్ దట్ ఈరోజు భగవంతు సేవ చేశాను కాబట్టి నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక గుర్తింపు, గౌరవము, ఫలాపేక్ష, ప్రతిఫలం, భగవంతు నన్ను చూసుకోవాలి, నాకు అన్ని కోరికలు తీర్చేయాలి. నాకు ఏమీ, ఐ హ్యావ్ నో అదర్ డిజైర్. అంటే ఈవెన్ నన్ను భగవంతు చల్లగా చూడాలని అపేక్ష కూడా నాకేం లేదు. ఇంకా అది ఆయన ఇష్టం. అది ఐ డోంట్ హ్యావ్ అబ్సల్యూట్లీ నో డిజైర్. నేను సేవ చేస్తున్నాను కాబట్టి, నేను భక్తుని కాబట్టి నాకెందుకు కష్టం వస్తుంది అనుకుంటే దాని అర్థము అప్పుడు అది శుద్ధ భక్తి అనిపించుకోదు. అంటే ఒక రకమైన అది కూడా ఎక్స్పెక్టేషన్. నేను భగవంతుడు సేవ చేస్తున్నాను కాబట్టి నాకు కష్టాలు రాకూడదు, ఎందుకు వచ్చాయి, ఐఎమ్ సర్ప్రైజ్డ్. దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. నాహీబో ఫలేరా బాగి తవ సుఖ జాహే కొరిబో జాతానా హోయే పద అనురాగి. ఏమన్నది? తవ సుఖ జాహే అంటే మీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో, కొరిబో జాతానా దానికోసం నేను కష్టపడతా. మీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో దానికోసం నేను కష్టపడతా. అండ్ హోయిబే పద అనురాగి, ఆ విధంగా మీ యొక్క చరణపాదాల యొక్క ఆశ్రయం తీసుకుంటాను చెప్పి. సో డివోటీ, దిస్ ఇస్ ద గైడింగ్ ప్రిన్సిపల్. మనం ఏం సేవ చేస్తున్నా సరే ఒక క్షణకాలం మనం ఆగాలి. కృష్ణ కాన్షియస్నెస్ అంటున్నాం కదా, కృష్ణ చైతన్యం అని చెప్పి. సో కృష్ణ కాన్షియస్నెస్ అంటే అర్థం ఏంటి? మనము చేసే మన ప్రతి ఆలోచన, మన ప్రతి మాట, మన ప్రతి కార్యము అది చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. కృష్ణ అండ్ గురు కాన్షియస్ అంటే ఇప్పుడు నేను చేస్తున్నది గురువు కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుందా? అలా అనుకున్నప్పుడు మాత్రమే నేను ఆ పని చేస్తాను, అలా అనుకున్నప్పుడు మాత్రమే నేను ఆ యొక్క మాట మాట్లాడుతాను, అనుకున్నప్పుడు మాత్రమే నేను ఆ ఆలోచన చేస్తాను. సో గురువు అండ్ కృష్ణ. సో దిస్ ఇస్ ద గైడింగ్ ప్రిన్సిపల్. నా ఇష్టము, నా ఇష్టాలు, నా వడుగాడును ఆ ఇష్టాలతో సంబంధం లేదు. ఇఫ్ కృష్ణ లైక్స్ ఇట్ దెన్ ఐ హ్యాపీ విత్ ఇట్. ఒకసారి పరమపూజ రాధా మహారాజ్ ప్రసాదం సర్వ్ చేశారు. సో మహారాజ్ హ్యాపీ తినేశారు. తర్వాత ఆవిడ టేస్ట్ చేస్తే ఫుల్ ఆఫ్ స్పైస్. అండ్ మహారాజ్ పడదు, అది మహారాజ్కి అస్సలు కారం పడదు.
అండ్ షీ వాజ్ షాక్డ్, అరే 2 సార్లు కారం వేస్తామని చెప్పి. మహారాజ్ సారీ మీకు చాలా కష్టం అనిపించింది అని చెప్పి. మహారాజ్ చేసాను, కృష్ణ ఎంజాయ్డ్ ఇట్ అని. భగవంతుడికి ఆయన హ్యాపీగా స్వీకరించాడు. సో నేను నా ఇష్టాయిత సంబంధం ఏంటి, భగవంతుడు స్వీకరించాడు, ఐ షుడ్ బి హ్యాపీ టు యాక్సెప్ట్ ఇట్. సో ఐ షుడ్ బి హ్యాపీ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. ఒకసారి పరమ పూజ్య భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్ శ్రీల ప్రభుపాదుల వారిని కలిసినప్పుడు ప్రభుపాద్ అడుగుతారనమాట, ప్రభుపాద్ నేను మీరు చెప్పిన విధంగా భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించి నేను సేవ చేస్తున్నా, బిఏని మేనేజ్ చేస్తున్నా. చిన్న బిఏని మేనేజ్ చేస్తే నా తల తిరిగిపోతుంది నాకు. సో జస్ట్ రన్నింగ్ 1 బిఐ, 1 స్మాల్ ఇన్స్టిట్యూట్, నా తల తిరిగిపోతుంది నాకు. ఐఎమ్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్. అలాంటిది మీరు హౌ యు ఆర్ ఏబుల్ టు రన్ ఎంటైర్ ఇస్కాన్. సో యూ మస్ట్ బి ఫైండింగ్ వెరీ డిఫికల్ట్. అంటే మీరు మొత్తం ఇస్కాన్ని, ఇన్ని మందిరాలని అర్థం చేసుకోండి. మామూలు కొన్నిసార్లు డివోటీస్ మనం కష్టం అనుకుంటామే ఇక్కడ డీలింగ్స్ అని చెప్పి. అండ్ ప్రభుపాద్ ప్రీచ్ చేసినప్పుడు అక్కడ డివోటీస్ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా వెస్టర్నర్స్, హిప్పీస్. వాళ్ళ కల్చరు, వాళ్ళ ప్యాషన్ డిఫరెంట్ లీగ్ అనమాట. సో అలాంటి వాళ్ళతో పని చేయించుకున్నారు సార్ ప్రభుపాద్ను. సో మీరు ఇంత సంస్థలు నడుపుతున్నారు, ఇన్ని పుస్తకాలు రాస్తున్నారు, సో మీకు ఎంత కష్టంగా ఉంటుంది అని చెప్పి. సో ప్రభుపాద్ రిప్లైస్, యూ మస్ట్ బి ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్, మీకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉండొచ్చు అని చెప్పి. ప్రభుపాద్ ఏమని సమాధానం చెప్తారు, ఐ డోంట్ సీ ఎనీ డిఫికల్టీ అంటారు. నాకేం కష్టం కనిపించట్లే, ఐ ఓన్లీ సీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ మై గురు అని చెప్తారు అనమాట. శ్రీల ప్రభుపాద్కి నాకు ఇక్కడ ఏం కష్టమే కనిపించట్లే, నాకు నా గురువుకి ఆ కష్టంలో నాకు ఏం కనిపిస్తుంది, నాకు ఆ గురువుకి సేవ చేసుకునే అవకాశమే కనిపిస్తుంది అని చెప్తారు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ విత్ ఎనీ లీడర్. సో అన్ని రోజులు ఒకలా ఉండదు, కొన్ని రోజులు ఒకలా ఉంటాయి, కొన్ని రోజులు డిఫరెంట్గా ఉంటాయి. సో హోల్ డే యు ఆర్ స్ట్రగ్లింగ్ అండ్ అట్ ద నైట్ మనం చేసిన నిర్ణయాలు రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, మన వల్ల వేరే భక్తులకు ఆనందం కలిగించి కొన్నిసార్లు దుఃఖం కలగవచ్చు. సో వీ డోంట్ నో. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ గో టు యువర్ రూమ్, మన రూమ్కి వెళ్ళి అక్కడ మన గురు మహారాజ్ ఫోటో చూసుకున్నప్పుడు అప్పుడు నిజమైన డివోటీకి ఎంత సాంత్వన కలుగుతుందంటే, సో ఈ ఫీల్స్ దట్ దట్ యాక్చువల్లీ ఐఎమ్ మీకు సేవ చేసే అవకాశం కలిగించేందుకు థ్యాంక్ యూ మహారాజు, థ్యాంక్ యూ గురుదేవ్, నన్ను మీ యొక్క సేవలో, వైష్ణవుల యొక్క సేవలో ఎంగేజ్ చేసేందుకు థ్యాంక్ యూ అని చెప్తాం. అంటే అక్కడ మనకి సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్. మన ఆనందం మన సుఖం కాదు. కొంతమంది ఉంటారు, అరే బాప్రే ప్రభు ఎప్పుడు నాకు ఇలాంటి సర్వీసులు ఇస్తారు, గేట్ కీపర్ సర్వీస్, ప్రశాంత్ గేట్ కీపర్ సర్వీస్ వెరీ డిఫికల్ట్ సర్వీస్. కొన్ని సర్వీసులు ఎప్పుడు బై డిఫాల్ట్ వాళ్ళు చెడ్డలు అవుతారు తప్ప ఇప్పుడు మంచి అనిపించుకోవాలన్నమాట, ఎంత కష్టపడినా సరే. నాకే ఎందుకు ఇలాంటి సర్వీసులు అనిపిస్తూ ఉంటారు. దట్స్ ఓకే, దట్ ఈస్ వాట్ ప్లీజెస్ గురు, దట్ ఈస్ వాట్ ప్లీజెస్ కృష్ణ, ఐ విల్ డూ ఇట్. అక్కడ నేను చెడ్డ అవుతాను, అక్కడ నేను నో ప్రాబ్లం. శ్రీల ప్రభుపాద్ తను స్వయంగా కొన్నిసార్లు తన గురువాళ్ళని క్రిటిసైజ్ చేశారు. ఆయనకి అక్కడ ఇష్టమనేం కాదు, కానీ నా శిష్యులు కాపాడుకోవాలి, అక్కడ తప్పదు అది. సో హీ హెస్ డన్ దట్. సో తవ సుఖ జాహే కొరిబో జాతా నేను. సో నేను నా యొక్క మొత్తం ప్రయాసం మొత్తం దేనికోసము, మీకు ఆనందం ఇవ్వడం కోసం. అదొక్కటే నా డిసైడింగ్ ఫ్యాక్టర్. అఫ్కోర్స్ 4th శ్లోక ఇంకా బాగా చెప్పారు, తుమారా సేవాయ దుఃఖ హోయా జాతో సయితో పరమ సుఖ. వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ ఈజీ. తుమారా సేవాయ, మీ సేవలో దుఃఖ హోయా జాతో, మీ సేవలో నాకు కలిగే ఏదైతే దుఃఖము ఎదురుదామని. అఫ్కోర్స్ అన్నిసార్లు సర్వీస్ అనేది మన మేఘాల్లో తేలిపోవు. ఇవన్నీ కొన్నిసార్లు మనల్ని భక్తులు నేలకు దించేస్తారని. సో తుమారా సేవయ దుఃఖ హోయా జాతో సయితో పరమ సుఖ. మీ యొక్క సేవలో ఏమైతే నేను దుఃఖాలు పొందుతున్నానో వాస్తవంగా ఏంటది, అవి నిజంగా నాకు వాస్తవంగా సయితో పరమ సుఖ, నిజంగా నాకు చాలా దట్ ఈస్ యాక్చువల్ మై రియల్ హ్యాపీనెస్ అని చెప్పి. సో ఇది మన ఈ ఒక్క లైన్ మనం అర్థం చేసుకుంటే మన జన్మ ధన్యం. ఇది మీ యొక్క సేవలో నాకు ఎదురయ్యే ఆ కష్టాలు వాస్తవంగా అవి నాకు సుఖాలు అని చెప్పి చెప్తున్నారు ఆయన. ఇందా చెప్పినట్టు ప్రభుపాద్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. సో ప్రభుపాద్ ఈ సెడ్, ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ డిఫికల్టీ, ఐఎమ్ సీయింగ్ ఎ సర్వీస్ ఆపర్చునిటీ టు సర్వ్ మై గురువు అని చెప్పి. అక్కడ నాకు కష్టం కనిపించట్లేదు, అక్కడ నాకు గురువుకి సేవ అదే కనిపిస్తుందని చెప్పి. ఓ డివోటీ అనేవాడు ఎలా ఉంటాడంటే, సో
సో వాట్ ఎవర్ స్ట్రగల్స్ ఈ ఫేసెస్, ఆ సేవలో కష్టం కనిపించినప్పుడు తర్వాత అనుకుంటాడు ఆయన, ఆఫ్టర్ అదే ఇందాక చెప్పినట్టుగా వెన్ ఈ గోస్ బ్యాక్ టు హిజ్ రూమ్, తన రూమ్కి వెళ్ళిన తర్వాత తన గురు మహారాజ్ ఫోటో ఎదురుగా ఉన్నప్పుడు అనుకుంటారనమాట, సో నేను ఈ సేవలో కష్టం కనిపిస్తూ ఉండొచ్చు, కానీ దీని వల్ల ఇది ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కృష్ణ, నాకు ఈ యొక్క బర్డెన్, ఆ సేవలో నా కష్టము నా గురువు యొక్క భుజాల మీద నా భుజాల మీద తీసుకున్నాను. వాస్తవంగా గురువు ఆల్వేస్ థింక్స్ ఇది మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పి, ఇది గురువు యొక్క బాధ్యత, ఆ బాధ్యతలో కొంచెం ఆయన భుజం మీద భారాన్ని కొంచెం మన భుజం మీద వేసుకున్నాము. సో అలా వేసుకోవడం వల్ల మనకు కొంచెం కష్టం అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అక్కడ మనకు కష్టం కనిపించదు, ఏమది గురువు యొక్క ఆ యొక్క భారాన్ని కొంత నా భుజం మీద వేసుకున్నాను కాబట్టి అది నా అదృష్టం, దట్ ఈస్ మై ఫార్చ్యూన్. గురువు యొక్క భారాన్ని నా భుజం మీద తీసుకున్నాను, అది కష్టంగా ఆ భారం నీకు గురువుకి ఎంత భారాన్ని మోయగలడు ఆయన, కానీ మనం అంత మోయలేకపోవచ్చు, ఎందుకంటే మనకి అంత స్తోమత లేకపోవచ్చు. కానీ ఏ భారాన్ని ఎంతైతే మనం మోస్తున్నామో వాస్తవంగా అది నా అదృష్టం అని నాకు అది, కానీ నా గురువు భుజానికి నేను భారం అవ్వట్లేదు, ఆయన భారాన్ని నా భుజం మీద వేసుకుంటున్నాను నేను. రెండు రకాల శిష్యులు ఉంటారు, ఒక రకమైన శిష్యుడు గురువు భుజం మీద ఇంకా భారం అవుతాడు అనమాట, రెండో రకమైన శిష్యుడు గురువు యొక్క భారాన్ని తన భుజం మీదకి తీసుకుంటాడనమాట. సో సో సే తుమారా సేవాయ యా వాట్ ఇస్ ద శ్లోక, తుమారా సేవాయ దుఃఖ హోయే జాతో సేయితో పరమసుఖ, అది నిజమైన నాకు ఆనందం అని చెప్పి. రెండోది ఏంటంటే గురువు యొక్క సేవలో కృష్ణుడి యొక్క మనకి ఏదైతే కష్టం ఎదురవుతుందో వాస్తవంగా ఇంకో రకంగా ఎందుకు డివోటీ ఆనందపడతారంటే ఇది యాక్చువల్లీ నా ఆపర్చునిటీ ఫర్ మీ టు లెర్న్, ఇది నన్ను నేను ఇంకాస్త మెరుగుపరచుకోవడానికి ఇది నాకు అవకాశం, ఇది నాకు అవకాశం. కాబట్టి యాక్చువల్ సత్స్వరూప్ మహారాజ్ పుస్తకం రాశారు, అద్భుత అనమాట, అబ్స్టెకల్స్ ఆర్ సర్వెంట్స్ ఇన్ ద పాత్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. యూ కెన్ రీడ్, అది చదవండి, అందులోనే మీకు అబ్స్టెకల్స్ అంటే సేవలో ఎదురయ్యే కష్టాలు అనమాట. అబ్స్టెకల్స్ ఆర్ సర్వెంట్స్ ఇన్ ద పాత్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. మన యొక్క కృష్ణ చైతన్య మార్గంలో ఆ యొక్క ప్రతిఘటనలు అవి వాస్తవంగా అవి కృష్ణుడి యొక్క సేవకులు. అవి మనల్ని ఇంకాస్త శక్తివంతులుగా మారుస్తాయి. కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు పిల్లలకి, స్టూడెంట్స్కి, ఇట్స్ ఏ అబ్స్టెకల్, యాక్చువల్గా అది అబ్స్టెకల్ కాదు, అది నీకు అది వాస్తవంగా దట్ అబ్స్టెకల్ ఈజ్ యాక్చువల్లీ సర్వెంట్ ఇన్ అవర్ పాత్. ఎందుకంటే ఆ అపోజిషన్ వల్లనే నిన్ను ఇంకాస్త ఆలోచించుకోగలుగుతావు అనమాట. ఇక్కడ నేను మా పేరెంట్స్కి ఎదురుగా అంటే నేను వాళ్ళని మనసు నొప్పిస్తున్నాను, ఎందుకు ఇది నొప్పి అవసరం ఏమొచ్చింది ఇక్కడ, అంత ఇంపార్టెంట్ అలా ఆలోచించినప్పుడు ఆ దుఃఖంలోంచి నీకు ఆ సాక్షాత్కారం వస్తుంది అక్కడ. యాక్చువల్లీ కృష్ణ ఇస్ మై రియల్ మదర్ అండ్ ఫాదర్ అని చెప్పింది. సో నువ్వు ఇంకాస్త యాక్చువల్లీ ఎంత భక్తుడి జీవితం ఎంత అపోజిషన్ ఉంటే, సిన్సియర్ భక్తుడి జీవితంలో ఎంత అపోజిషన్ ఉంటే ఆయన అంత గ్రో అవుతాడనమాట. ఎంత అపోజిషన్ అంత ఎక్కువ అవుతాడు. ఐ హ్యావ్ సీన్ డివోటీస్, ఎవరి ఇళ్లలో అయితే పేరెంట్స్ ఎక్కువ అపోజ్ చేశారో ఆ డివోటీస్ బెస్ట్ డివోటీస్ అయ్యారు. ఇస్కాన్లో మీరు చూసినట్లయితే బెస్ట్ డివోటీస్ ఆర్ దోస్ డివోటీస్ వాళ్ళ ఇళ్లలో హయ్యెస్ట్ అపోజిషన్ వాళ్ళు బెస్ట్ డివోటీస్ అయ్యారనమాట. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ సీన్ ఆల్సో కాంగ్రిగేషన్ పిల్లలు డెమిగాడ్స్ అని చెప్పుకుంటాము, బట్ యాక్చువల్గా సమ్ కాంగ్రిగేషన్ చిల్డ్రన్ వాళ్ళు ఒక పాయింట్ కన్నా ఎక్కువ సీరియస్ అవ్వడం కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి విలువ తెలియదు. ఇంట్లో తల్లిదండ్రులు డివోటీస్ ఈ అపోజిషన్ ఉండదు, ఇంకా వాళ్ళు ఇంకా తింటా నాన్నని ప్రోత్సహిస్తూ ఉంటారనమాట. దే డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ సమ్టైమ్స్, దే డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ. ఒక మాల జపం చేస్తున్నామంటే అంత అపోజిషన్ మధ్యలో ఎంత మనల్ని అపోజిషన్ ఉన్నప్పుడు కూడా నువ్వు చేయగలిగినప్పుడు అప్పుడు అది నిన్ను మానసికంగాను మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఇంటలెక్చువల్లీ 3 రకాలుగా నిన్ను అది స్ట్రాంగ్ చేస్తుంది. శ్రీల ప్రభుపాద డిసైపుల్స్ని ఎవరిని అడగండి వాట్ ఈజ్ యువర్ బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. మీ యొక్క భక్తి జీవితంలో మీ 50 ఏళ్ళ జీవితంలో బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? దోస్ డేస్ వెన్ ఎవరు శ్రీల ప్రభు మమ్మల్ని పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ తిట్టారో దే ఆర్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారనమాట. ఆ టైంకి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇగో ముక్కలుగా అయిపోతుంది అనమాట. అరే దేనికోసం నేను ఎంత కష్టపడతాను, దే హ్యావ్ సాక్రిఫైస్డ్ సో మచ్ ఫర్ ప్రభుపాద, దెన్ ప్రభుపాద విల్ చస్టైజ్ దెమ్ సో మెనీ టైమ్స్. దట్ మే బి మోస్ట్ పెయిన్ఫుల్ ఆ టైంకి, బట్ అవర్ సిన్సియర్ డివోటీ ఆ పెయిన్, ఆ మోస్ట్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ లేటర్ ఆన్
మోస్ట్ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ అవుతాయి తర్వాత. ఓ మా మా గురుదేవ్ నన్ను ఆ రోజులా మందలించారను, నా మీద ఎంత ప్రేమ లేకపోతే నన్ను అలాగా మందలించి ఉంటారు అని చెప్పి. సో దే ఆర్ ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. మెనీ టైమ్స్ యాక్చువల్గా వీ ఫర్గెట్ మెనీ టైమ్స్. మనల్ని కొన్నిసార్లు మెచ్చుకుంటారేమో, అవి కూడా మనం మర్చిపోతామేమో, కానీ మనల్ని ప్రేమగా మనం మందలించిన ఇవి మనం మర్చిపోం అంత వేగంగా. సో సెయితో పరమ సుఖ, భక్తి జీవితంలో మనకు ఎదురయ్యే ఆ కష్టాలు కానీ ఆ ప్రతిఘటన కానీ వాస్తవంగా అవి మన జీవితంలో నిజమైన సుఖాలు. బట్ దిస్ ఇస్ ఫర్ సిన్సియర్ డివోటీస్. డివోటీ సరెండర్డ్ డివోటీకి సరెండర్డ్, ఆయనకి ఇవన్నీ కూడా చాలా చాలా సుఖంగా అనిపిస్తుంది అనమాట. సేవ సుఖ దుఃఖ పరమ సంపద. అతని జీవితంలో అతని సంపద ఏంటి అంటే, భక్తుడి జీవితంలో రియల్ ట్రెజర్. ఆ ట్రెజర్ ఏంటది? సేవ సుఖ దుఃఖ. ఆ సుఖాలు దుఃఖాలు ఈ రెండే తన యొక్క ఆస్తి అంట. దయచేసి వినండి. భక్తుడి జీవితంలో ఇప్పుడు నేను ఒక 20 years నుంచి నేను ఫుల్ టైం డివోటీ సర్వ్ చేస్తున్నా. 20 years అయిపోయిందా లేదా? సారీ యా భక్తిలోకి వచ్చి 20 years అయిపోయింది. 21 years అయిపోయింది. బట్ 20 years 21 years. సో ఈవెన్ బ్రహ్మచారి 15 years. సో నీ యొక్క భక్తి జీవితంలో నీ సంపద ఏంట్రా అంటే ఇదే మన సంపద అందరి జీవితంలో కూడా. ఏంటది? ఆ యొక్క సేవ సుఖ దుఃఖ పరమ సంపద. ద గుడ్ మెమరీస్. ఆ సుఖం అంటే గుడ్ మెమరీస్, దుఃఖ అంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. ఈ రెండే యాక్చువల్గా ఇవి మన జీవితంలో నిజమైన భక్తుల సంపద. ఎందుకంటే ఈ రెండు కూడా నీకు సాక్షాత్కారాన్ని ఇస్తాయి. ఇక్కడ చూడండి ఏం చెప్పారు, నాశాయే అవిద్య దుఃఖ అని చెప్పి. ఈ రెండే మన సంపద అంట. ఎందుకంటే ఈ రెండు మన సంపద అంటే అవి అవిద్య నాశాయ, నీ జీవితంలో అవిద్యని నాశనం చేసేస్తాయి. అవిద్యను నాశనం చేయడం అంటే ఇగ్నోరెన్స్ డిస్పెల్ చేస్తుంది, సాక్షాత్కారాలను ఇస్తాయన్నమాట. సో వెన్ వి సర్వ్ ఇన్ రైట్ కాన్షియస్, మన యొక్క ప్రాపర్ కాన్షియస్ చేసినప్పుడు మన జీవితంలో ఆ సుఖం కానీ అంటే ఆ గుడ్ ఎక్స్పీరియన్సెస్, సమ్టైమ్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మనకు ఒక గ్రేట్ సోల్స్తో మనము ఈవెన్ ఫ్యూ మినిట్స్ మనం కలవచ్చు. బట్ ఆ ఫ్యూ మినిట్స్ కూడా మనకి ఎంతో రియలైజేషన్ ఇస్తాయి. ఒకసారి జననివాస్ ప్రభు, ఆయనకి విజయవాడ, సో వీ గాట్ అ ఛాన్స్ టు సర్వ్ హిమ్ పర్సనల్లీ. సో కల్కట్టా అండ్ వన్ చేయమన్నారు బట్ ఐ కుక్డ్ ఫర్ ప్రభుజీ. సో ఐ సర్వ్డ్ హిమ్. తర్వాత ఇమీడియట్లీ క్లాసులు, సో ఐ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, ప్రభుజీ సో బికాస్ 50 years యు ఆర్ సర్వింగ్, మాయపూర్ అంతకంటే అప్పటికి 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ కన్సిస్టెన్సీ? మీరు ఎంత కన్సిస్టెన్సీ ఏమంటారు? అది స్థిరత్వం. ఎంత స్థిరంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా సేవ చేయగలుగుతున్నారు మీరు. సో ఆయనకన్నా జూనియర్లు సన్యాసం తీసుకున్నారు, గురువులు కూడా అయిపోయారు. కానీ ఆయన ఈ రిమైండ్ బ్రహ్మచారి. ఈ డిడెంట్ టేక్ సన్యాస్, డిడెంట్ ఈవెన్ టేక్ గురువు తర్వాత విషయం, సన్యాసి కూడా తీసుకోలేదు ఆయన. ప్రతి ఒక్కరూ చెప్పారు మీకన్నా ఎవరు యోగ్యులు ఉన్నారు ఇస్కాన్లో, సన్యాసం తీసుకోండి అని చెప్పి. ఐ విల్ నాట్ బికాస్ నాకు ప్రభుపాద చెప్పారు జీవితకాలం నువ్వు రాధామాధవ్ సేవ్ చేయని చెప్పి. అండ్ రాధామాధవ్ సేవ్ చేయడానికి బ్రహ్మచారి ప్లాట్ఫామ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో సన్యాసి అయిన తర్వాత మీన సర్వీస్ చేయడానికి ఒప్పుకోరు ఎవరు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో వై షుడ్ ఐ యాక్సెప్ట్ సన్యాస్? ఐ విల్ రిమైన్ ఏ బ్రహ్మచారి. సో జీవితకాలం ఆయన బ్రహ్మచారిగా ఉండిపోయారు. పంకజాంగరికి జన్మ వద్దకు ప్రభుపాద్ గివ్ ఇన్స్ట్రక్షన్. సో అడిగాము మీ కన్సిస్టెన్సీకి సీక్రెట్ ఏంటి అని చెప్పి. ఎస్ సెడ్ లాట్స్ ఆఫ్ ప్రేయర్స్, లాట్స్ ఆఫ్ టీయర్స్, లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సో గుర్తుకొట్టిపోయింది నాకు ఇప్పటికి. సో ఐ నోట్ ఇట్ డౌన్. నేను మర్చిపోకుండా నేను నోట్ చేసుకున్నానమాట. అడిగా ఆయన్ని, సో మీ యొక్క కన్సిస్టెన్సీకి సీక్రెట్ ఏంటి అంటే చెప్పారు లాట్స్ ఆఫ్ ప్రేయర్స్. నాకు ఎప్పుడు కష్టమైన సుఖమైన భగవంతుడి నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాను చెప్పి. యాక్చువల్గా అది మనం అలవాటు చేసుకోవాలి. ఆటోమేటిక్గా శరణాగతి అనేది వస్తుంది. అది మనము ఆ ప్రాబ్లమ్ ఇది మారాలి, అది మారాలి, ఇది మారాలి, అది మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలి. సో దానికి అంతే ఉండదు అసలు వాటికి. అసలు ఈ లోకంలో మనం ఎవరిని కంట్రోల్ చేయలేము. పరిస్థితులు మన అదుపులో ఉండవు మనకి. బట్ వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ ఇస్
మనం ఆ పరిస్థితిని ఎలా ఉపయోగించుకొని ఇంకాస్త కృష్ణుడి దగ్గర అవుతున్నాం. ఆ సుఖమైన అది అనుకూలమైన పరిస్థితి కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితి కావచ్చు. రెండు పరిస్థితుల్లో కూడా వాటిని ఉపయోగించి మనం ఎలాగా కృష్ణుడికి ఇంకాస్త దగ్గర అవ్వగలుగుతున్నాం. దట్ ఈస్ వాట్ ఈస్ సిన్సియారిటీ. సో ఈ సెడ్ లాట్స్ ఆఫ్ ప్రేయర్స్. సో రాధా మాధవ్ పంచతత్వ నరసింహదేవ్, సో కీప్ ఆన్ ప్రేయింగ్ అండ్ లాట్స్ ఆఫ్ టీయర్స్. సో అవి కూడా ఉన్నాయి మన భగవంతుడి ముందు చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను నేను. ఎందుకంటే కొన్నిసార్లు కష్టం వచ్చి పాడి చెప్పుకుంటాను. కొన్నిసార్లు నా తప్పులు ఉండొచ్చు, కొన్నిసార్లు అర్జున్ తప్పు ఉండొచ్చు. సో ఐ వెంట అండ్ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. సో లాట్స్ ఆఫ్ టీయర్స్, పశ్చాత్తాపం, ప్రార్థన, బాధ, లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. రెండు పర్యావసానం ఏంటి? బ్లెస్డ్ బై రాధా మాధవ్ అండ్ పంచతత్వాలు. సో లాట్స్ ఆఫ్ ప్రేయర్స్, లాట్స్ ఆఫ్ టీయర్స్, లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. He spoke this. So సేవా సుఖ దుఃఖ పరమ సంపద నాశయే అవిద్య దుఃఖ. యాక్చువల్లీ రీసెంట్లీ రాధానాథ్ మహారాజ్ ఒక కోట్ పోస్టర్లో వస్తున్నాయి కదా. సో ఐ సీ మెనీ డివోటీస్. ఈరోజు నేను ఈ మధ్య స్టేటస్ చూడడం మొదలెడుతున్నాను డివోటీస్వి. సో మెనీ డివోటీస్ దే ఆర్ పుట్టింగ్ ద కోట్స్ ఆఫ్ రాధానాథ్ మహారాజ్. ఐఎమ్ సీయింగ్ ఇట్స్ గుడ్. సో సమ్హౌ సమ్ డివోటీస్ కోట్స్న అది మనల్ని ఇంకాస్త ఆలోచించేలా చేయగలుగుతుంది. One quote I read: "The fire of anxiety in the service of Guru and Krishna purifies our soul." సో ఇది నేను నా స్టేటస్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ గుర్తుకుండాలని చెప్పి తెలుగులో చెప్తాను. ఇది అంటే గురువు మరియు కృష్ణుడి యొక్క సేవలో ఫైర్ ఆఫ్ యాంగ్జైటీ అంటే ఆ ఆందోళన అనేది అగ్ని. ద ఫైర్ ఆఫ్ యాంగ్జైటీ అంటే దాన్ని అక్కడ మహారాజ్ ఫైర్తో ఎందుకు పోల్చారు? అగ్ని అనేది మనల్ని కొంచెం కాల్స్తుంది కదా, అంటే మంట, మనకి శరీరం మంట పడుతుంది. అండ్ అగ్ని అనేది పవిత్రీకరిస్తుంది కూడా. అందుకే ఫైర్ అని చెప్పాను అనమాట. ద ఫైర్ ఆఫ్ యాంగ్జైటీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గురు అండ్ కృష్ణ ప్యూరిఫైస్ అవర్ సోల్ అంటే ఎగ్జిస్టెన్స్. బాహ్య లోకంలో యాంగ్జైటీ అంటే ఆందోళన అనేది ఏంటది ఇంకాస్త వాళ్ళని భౌతిక జీవితంలోకి అంటిపట్టేస్తుంది అనమాట. వాళ్ళు తమ యొక్క ఫ్యామిలీ కోసము, ఆస్తి కోసము, ఆరోగ్యం కోసము, సోషల్ స్టేటస్ కోసము వాళ్ళు చాలా టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. సో అది ఏమవుతుంది, అది ఇంకాస్త వాళ్ళని మెటీరియల్ లైఫ్ అంటే ఇంకాస్త అటాచ్మెంట్ అయిపోతుంది. ఇంకాస్త భౌతిక లోకానికి అది నిన్ను హోల్డ్ పట్టేస్తుంది. అది డివోటీ కూడా యాంగ్జైటీ తీసుకుంటాడు. డివోటీ తక్కువేం కాదు. బయట వాళ్ళు ఎంత యాంగ్జైటీ తీసుకుంటాడు, డివోటీ కూడా అంత యాంగ్జైటీ తీసుకుంటాడు అనమాట. కానీ డివోటీ తీసుకున్న యాంగ్జైటీ ఏంటది, అది ఏమవుతుంది, అది దేనికోసం యాంగ్జైటీ తీసుకుంటాడు డివోటీ? గురువు కృష్ణుడు యొక్క ప్రీత్యర్థం, వాళ్ళ సేవ కోసం. అంతేగాని అక్కడ తన పేరు ప్రఖ్యాతులు, తన యొక్క సుఖం కోసం కాదు. సో వన్ డివోటెడ్ యాంగ్జైటీ ఫర్ సర్వీస్ కృష్ణ, అదేంటది, దట్ ప్యూరిఫైస్. అక్కడ ఇంకాస్త వాళ్ళని ప్యూరిఫై, అటాచ్మెంట్ పెంచుతుంది. ఎక్కడ వాళ్ళకి ఈ లోకం పట్ల డిటాచ్మెంట్ పెరుగుతుంది అనమాట. అక్కడ అటాచ్మెంట్ పెరుగుతుంది ఆ యాంగ్జైటీ వల్ల. ఇక్కడ కృష్ణుడి పట్ల అటాచ్మెంట్ పెరుగుతుంది మనకి. అండ్ సేవ సుఖ దుఃఖ పరమ సంపద. ఇది నిజమైన ఆస్తి. ఇది భక్తులకి. ఇన్నేళ్ళ నుంచి ఇస్కాన్లో ఇన్నేళ్ళ నుంచి సేవ చేస్తున్నావు. ఏంట్రా నీ ఆస్తి అంటే, నీ సంపద ఏంట్రా అంటే ఇదే రియలైజేషన్స్. సో డివోటీ, ఒక డివోటీ ఎలా ఉండాలి, నిండు చెట్టులా ఉండాలన్నమాట. చెట్టు నిండా పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళున్న చెట్టు వంగి ఉంటుంది, పళ్ళు లేని చెట్టు నిటారు ఉంటుంది అనమాట. ఎంత పళ్ళు ఉంటే అంత ఒగ్గు ఉంటుంది అనమాట. అదేవిధంగా దోస్ డివోటీస్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అది సాక్షాత్కారాలు తీసుకొస్తుంది. అది అవస్థంగా ఒక సరైన భావంలో, జ్ఞానంలో చేసినప్పుడైతే, ఒక మార్గనిర్దేశం చేసినప్పుడు. అంతెందుకు కొన్నిసార్లు సమ్టైమ్స్ వి గివ్ ఏ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్ చెప్తున్నా. ఐఎమ్ వెరీ ష్యూర్ ఈ క్లాస్లో కొంతమంది అబ్బాను అంటే కొన్నిసార్లు కనెక్ట్ కూడా చేయలేము. కొంతమందికి ఇమ్మీడియట్ స్ట్రైక్ అవుతుంది, కొంతమందికి ఆహా అనిపిస్తుంది అనమాట. సేమ్ లెక్చర్ కొంతమందికి ఆహా అనిపిస్తుంది అనమాట. యూ హియర్ ఫ్రమ్ ప్రభుపాద్ కూడా సరే, అదే సేమ్ బాడీ, సోల్, కార్, డ్రైవర్ ఎగ్జాంపుల్స్. బట్ సేమ్ ప్రభుపాద్ డిసైపుల్ హియర్ దే ఫీల్ వండర్ఫుల్. మనకు కొన్నిసార్లు అనిపించింది ప్రభుపాద్ లెక్చర్ విన్నప్పుడు. బట్ ప్రభుపాద్ డిసైపుల్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రభుపాద్ డిసైపుల్ ప్రతిరోజు ప్రభుపాద్ లెక్చర్ వింటారు. వాళ్ళు మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళారంటే ప్రభుపాద్ లెక్చర్ టేప్ పెట్టుకొని వెళ్తారనమాట. వారు యోగా చేసినప్పుడు ప్రభుపాద్ లెక్చర్ ప్లే చేస్తుంటుంది. ఆల్ సీనియర్ డివోటీస్, ఎస్పెషల్లీ ప్రభుపాద్ డిసైపుల్స్, ఎవ్రీ వన్ హియర్స్ ప్రభుపాద్ లెక్చర్ ఎవ్రీ డే. అండ్ ఎవ్రీ డే వాళ్ళకి అది ఎంత అద్భుతంగా కొత్తగా అనిపిస్తుంది సేమ్ లెక్చర్. ఎందుకంటే
రియలైజేషన్. సో ఆ రియలైజేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, రియలైజేషన్ ఉన్నప్పుడు మనకు అది ఇమ్మీడియట్గా మనకు కనెక్ట్ అవుతుంది. అది అందులో డెప్త్. ఆ రిలేషన్ అయినప్పుడు షాలో డివోటీకి ఏమనిపిస్తుంది, అది అది ఆ డెప్త్ అర్థం కాదు అసలు, ఆ కనెక్ట్ కూడా అవ్వదు అది. సో బికాజ్ నో రియలైజేషన్స్. పూర్వ ఇతిహాస బోలీను సకల సేవా సుఖ పేయం అనే. సో ఏంటది, నేను నా గతం మొత్తం మర్చిపోయా. అంటే ఇన్సోమ్నియా అని కాదు, ఏంటది సరే గజనీ అయిపోయాను కాదు అక్కడ. అది పూర్వ ఇతిహాస బోలీను సకల అంటే నా యొక్క గతం అది మొత్తం నేను వదిలి మర్చిపోయాను. అంటే నేను ఓకే, నువ్వు చిన్నోడవై ఉండొచ్చు, పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, ఇప్పుడు నాకు అవేం గుర్తుకు లేదు, అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు, అవేమి నాకు ఆ యొక్క పాత ఆలోచన థాట్స్ అవేం లేవు నాకు ఇప్పుడు. ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్. సేవా సుఖ పేయం అనే. ఎందుకంటే భగవంతుడి సేవలకు ఎంత ఆనందంగా ఉంది అంటే నాకు అది గతం అది గుర్తుకే రావట్లేదు. ఇది మాత్రము మన డివోటీస్ చాలామందికి, ఆల్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, మీ బంధువులు కానీ మీ తల్లిదండ్రులు కానీ అనుకున్నా కదా, అరే వీడు ఎలా వాడిని మానేశాడును, ఎలా వాడిని వదిలేశాడు. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, రైట్? మిగతా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదా? మనందరికీ ఏవో ఒకటి ఉంటుంటుంది అది అటాచ్మెంట్, అది ఎలాగ వదిలేసామను, అవునా కాదని. When I stopped onion garlic, my family shocked. అరే వీడు అసలు లేకపోతే అరిచేసేవాడు రోజును, అలాంటిది ఇది తినేవాడే కాదు అసలు అది. అలాంటిది ఇప్పుడు ఆ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా తింటున్నారు అని చెప్పి. సో ఇట్ వాజ్ షాక్ ఫర్ దమ్ యాక్చువల్లీ. ఇంకొంతమందికి ఈడే ఎన్నాళ్ళు చేస్తాడు, 2 రోజులు ఆనెత్తాడులే అని చెప్పాను. బికాజ్ ఐ యూస్ టు బి నాకు నిత్యం భాగవత సేవే కాదు, నిత్యము వేరే సేవయ్యాను, నిత్యం చలనచిత్ర సేవయ్యాను. సో సో హౌ కుడ్ యూ లివ్ లైక్ దిస్? ఇప్పుడు ఒక్కరోజు బతకలేడు వీడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ హ్యాపెన్స్. డివోటీస్ అసోసియేషన్లో మనకు తెలియకుండా చాలా అయిపోతూ ఉంటాయి. సో ఏంటది, పూర్వ ఇతిహాస బులీను సకల, మనందరూ కూడా మర్చిపోతాం ఇప్పుడు అసలు. ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎన్ అటాచ్మెంట్. ఓకే, కళ్ళ ముందు గుర్తుకొస్తుందేమో, దట్స్ ఫైన్ బట్ అంతేగాని మనం చెప్పి మనం నాట్ ద విగర్స్ డిస్టర్బ్డ్ బై ఇట్. సో తుమారా సేవ సుఖ పేయమని. బికాస్ కొంతమందికి మళ్ళీ వెనక్ లైఫ్కి వెళ్ళిపోతారనమాట అటాచ్మెంట్స్కి. ఎందుకు అవుతుందంటే సేవా సుఖ ఏంటది, సేవా సుఖ పేయమని. మనం అఫెన్సెస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడుకి భక్తి జీవితంలో ఆ యొక్క సేవా ఆనంద పోతుంది. యూ కమిట్ అఫెన్సెస్, కృష్ణుడు సేవానందం లాగేసుకుంటాడు అనమాట. అప్పుడు హార్ట్ డ్రై అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మెటీరియల్ థాట్స్, పాత మనకి ఏవైతే అటాచ్మెంట్స్ ఉన్నాయో మళ్ళీ వస్తాయి. సీ దోస్ డివోటీస్, నీ పాత వాసనలు మళ్ళీ వస్తున్నాయి అంటే ఒక్కసారి ఒకరు మళ్ళీ మనము మన హృదయంలో వెతుక్కోవాలి వెనక్కి వెళ్ళి. మేబీ వీఆర్ కమిటింగ్ అఫెన్సెస్. అది నామాపరాధం కావచ్చు, సేవాపరాధం కావచ్చు. వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్. అమితో తుమారా తుమితో అమార్ కీ కాజా అపారదానే. నేను నీ వాడిని, నువ్వు నా వాడివి. కీ కాజా అపారదానే బెంగాలీను. కీ కాజా, కాజా అంటే కాచను, ఇంకేం పని ఉంది. కాచ అంటే పని. కీ కాచా అపారదనే. అపార అంటే వేరే ధనంతో నాకు ఏం పని అని చెప్పి. నాకు వేరే ధనంతో అవసరం లేదు. బికాస్ యు ఆర్ మైన్ అండ్ ఐఎమ్ యువర్స్, హ్యాపీ విత్ ఇట్. సో డివోటీస్ లైక్ దిస్. ఓకే, అతనికి సిరి సంపద సమృద్ధిగా ఉన్నా హ్యాపీగా ఉంటాడు. అవి లేవు, మిడిల్ క్లాస్ హ్యాపీగానే ఉంటాడు. అది కూడా లేదు, స్టిల్ ఈజ్ ఓకే. డివోటీ ఏమి అంత కింద పడిపోవడం ఏమైనా ఆయన ఏమైనా. ఐ హావ్ సీన్ అంటే నేను కిచెన్లో సేవ చేసినప్పుడు కల్కటాలోనే ఒక ఫ్యామిలీ అనమాట. అంటే వాళ్ళు అసలు అల్టిమేట్ డివోటీస్. నాకు నిజంగా కిచెన్కి అయితే బృందావనం గుర్తుకొస్తుంది. ఎందుకంటే 9:30 టైమింగ్స్ అంటే వాళ్ళు 9:15 వచ్చేస్తారు. వచ్చి స్టాఫ్ 5 నిమిషాలు లేట్గా వస్తారు. వాళ్ళు ఏదో భజన చేసుకుంటూ ఉంటారనమాట. వెళ్ళగానే ఫస్ట్ జగన్నాథ్ దండం పెట్టేవాడిని, తర్వాత వాళ్ళు దండం పెట్టేవాడిని వాళ్ళకి. అఫ్కోర్స్ సేవలు తప్పుడు తిట్టేవాళ్ళు కూడా. బట్ ఫస్ట్ ఐ ఆఫర్ ఒబేసెన్స్ టు దెమ్. వాళ్ళు అప్పటికే 60-70 years ఓల్డ్. సో వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ ఊళ్ళో మంచిగా బాగా సంపాదించేవాళ్ళు. బీడీ వ్యాపారం వాళ్ళది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఊళ్ళో నామహట వచ్చిందో, ఒకసారి జయపతి మహారాజ్ వచ్చారు. మహారాజ్ ఒకే ఒక క్లాస్ ఇచ్చారనమాట. ఆ క్లాస్ విన్నారు.
మొత్తం మానేశారన్నమాట. బీడీ వ్యాపారాన్ని మొదటి నుంచి వాళ్ళకి ఆస్తులు పొలాలు ఏం లేవు, బీడీ వ్యాపారాన్ని బతికేవాళ్ళు. ఆ బీడీ వ్యాపారం వదిలేశారు వాళ్ళు. మరి ఎలా తింటారు? అది తినడానికి ఏం తినలేదు. కొన్నాళ్ళు ఇటువంటి కింద చూసారు, ఏం చేయాలో తెలియలేదు. తర్వాత సరే ఇస్కాన్లో చేద్దాం చెప్పి కిచెన్లో సేవకి వచ్చారనమాట. అంటే వాళ్ళ ముందు సంపాదనతో పోల్చుకుంటే ఆ సంపాదన కిచెన్ చాలా తక్కువ, 2,500 రూపాయలు జీతం ఇచ్చేవాడిని అప్పట్లో. ఆ పెద్ద ఆయనకి 3,500, కింద 2,500. సో ఐ వాజ్ లైక్, నాకు అనిపించింది ఇది చాలా తక్కువ బెంగాల్. నెక్స్ట్ టైం ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడు ఈసారి బాగా ఇద్దాము, ఎందుకంటే నేను వచ్చినప్పుడు రేట్లు అవి చాలా తక్కువ, ఇలా అడగట్లేదు చెప్పి తక్కువ రేట్లు వస్తుందని చెప్పి మంచిగా శాలరీ పెంచుదామని చెప్పి, ప్రభుజీ మీకు ఎంత శాలరీ పెంచమంటాయని అడిగా అనమాట. అప్నార్ కృపాను జే జగన్నాథ్ చాహే ఓ హోబాయ్ అని, జగన్నాథ్ ఏమనుకుంటే అది అవుతుంది, మీ ఇష్టం అంటారు అనమాట. ఏసాక చెప్పు అంటే నా 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 జగన్నాథ్ కృప జోను జేటా ప్రభు ఇచ్చా ఒకటా హోబే అంటారు అనమాట. అంటే ఆయన ఎలా కోరుకుంటే అలా అవుతుంది, ఆయన ఇష్టం అని చెప్పి అనిపిస్తుంది. అరే ఇలా సాధ్యమా అని చెప్పి క్లాసులో చెప్తాం కానీ రియాలిటీలో ఆల్ లెక్కలు వేసుకుంటాం కదా మనం కూడా. బట్ దిస్ ఫెలో ఇస్ లైక్ తర్వాత చూసానంటే, తర్వాత మళ్ళీ సంవత్సరం ఒకసారి వాళ్ళ ఇంట్లో జగన్నాథ్ చిన్న రథయాత్ర చేస్తాడు ఆయన. మనం ఏమంటే మనం ఊళ్ళో చేస్తాం సంబరాలు అంటాం కదా, అది సంబరాలు చేస్తారు. టెంపుల్ అందరు బ్రహ్మచారులు పిలిచాడు అనమాట. ఇంచుమించు 30 మంది బ్రహ్మచారులు వెళ్ళారు. 30 మందికి బట్టలు కొని పెట్టాడు అనమాట. అనిపిస్తుంది అరే అప్పుడు ధోతి కొట్టే 300 రూపాయలు, అంటే 10,000 రూపాయలు బట్టలు, ఈ డబ్బులు ఎక్కడివి అని సంబరాలు. ఆయనే వంట చేసుకునేవాడు అని భిక్షాటన, అందరికి వెళ్ళి రైస్ దాల్ భిక్షాటన చేసుకుని కాయ భిక్ష చేసుకొని కిచెన్ స్టాఫ్ అందరూ వెళ్ళి వంట చేసి అందరూ సొంతంగా వడ్డించి, అంత పని మనిషి పెట్టేది ఓపిక లేదు, వాళ్ళే వండుకొని మళ్ళీ వాళ్ళే తోముకొని అందరికి బట్టలు ఇచ్చి హరిబోల్ అని చెప్పి ఐ వాంటెడ్ మై గాడ్ నిజంగా అంటాం కదా, ధనమోర నిత్యానంద పతిమోర గౌరవచంద్ర అని చెప్పి వీళ్ళే ఎగ్జాంపుల్ అని చెప్పింది. సో లార్డ్ చైతన్య నిత్యానంద ఫుల్ మర్సీ వీళ్ళ మీద ఉంది అని, బికాజ్ వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ ఈ ఇంటలెక్చువల్ కాదు, అది మోర్ దాన్ దట్. ఆయనకి గురు మహారాజ్ కృప దొరికింది అంతే ఆయనకి అది. సో కీ కాజా అపార ధనం, నాకు ఇంకేం కావాలి వేరే ధనం అని చెప్పి. బకితి వినోద ఆనందే దుబియ తుమార సేవార తారే. భక్తి వినోద్ చెప్తున్నాడు అనమాట, ఓ ప్రభు స్వామి తుమార సేవార తారే, మీ యొక్క సేవను తరిస్తూ నేను ఆనంద డుబియా, నేను ఆనంద సాగరంలో నేను మునిగి తేలుతున్నానని చెప్పారు. సభ చేష్ట, సో అఫ్కోర్స్ సో ఆనందం మునిగి తేలుతున్నాను. సో ఏం చేస్తాము, హ్యాపీనెస్ ఉంటే హ్యాపీగా తిరిగి పడుకుంటాం కదా. భక్తుడు ఏం చేస్తాడు, ఓకే ఐఐటి క్రాక్ చేస్తాడు, మంచి ర్యాంక్ వచ్చింది, ఫుల్ జోష్, ఏం చేస్తాడు, పార్టీ అంటాడు, హ్యాపీ తిని పడుకుపోతాడు అనమాట. సో డివోటీ వాడు ఏం చేస్తాడు, ఐఎమ్ ఫుల్ హ్యాపీ, ఏం చేస్తాడు, సభ చేష్ట కరే తవ ఇచ్చామతో, నేను ఫుల్ బ్లిస్లో ఉన్నాను కాబట్టి ఈ ఆనందం ఏం చేస్తాను, సభ చేష్ట కరే, ఐ విల్ డూ ఎవ్రీథింగ్, తవ ఇచ్చామతో, తవ అంటే మీ యొక్క, ఇచ్చ అంటే కోరిక, మత అంటే మీ యొక్క మనస్సు, మత అంటే ఒపీనియన్ హిందీలో, బెంగాల్లో మత అంటే మనస్సు అనమాట. అంటే మీ మనస్సుకి మీకు ఏది ఇష్టమో సభ చేష్ట కోరి అది నేను చేస్తానని చెప్పి. తాకీయ తొమారా గరే, ఈ విధంగా నేను నిరంతరం కూడా మీ గృహంలోనే నివసిస్తాను. అంటే తొమారా గరే అంటే మీ చరణపాదంలో నివసిస్తానని చెప్తున్నాను భక్తి వినోద్ ఠాకూర్. సో భక్తి వినోద్ ఠాకూర్ ఒక గృహస్థాయి ఉండి ఎన్ని భౌతిక బాధ్యతలతో ఉండి కూడా ఆయన ప్రతి ఒక్క వైష్ణవ భజన్, ఇది జస్ట్ వన్ ఆఫ్ ద భజన్స్, యూ కెన్ సీ మెనీ భజన్స్, యూ కెన్ సీ ఆయన ఏ విధంగా శరణాగతి మీద ఎన్నెన్నో సాంగ్స్ రాస్తారు. దిస్ ఇస్ వన్ సచ్ సాంగ్. ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నారు, ఇక్కడ ఏ విధంగా నేను శరణాగతి పొందుతున్నాను, అలా పొందడం ద్వారా నేను ఎలాంటి అనుభూతులను పొందుతున్నాను, ఏ సాక్షాత్కారాలు పొందుతున్నాను అని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ ఇక్కడ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల భక్తి వినోద్ ఠాకూర్ కి, శిల ప్రభుపాద్ కి. క్లాస్ అర్థమైందా? హరిబోల్ చెప్పండి అర్థమైతే. ఓకే, వన్స్ ఇన్ ఎ వైల్ వైష్ణవ భజన్ డిస్కస్ చేసుకుందామా? అంటే యూ లైక్ టుడేస్ డిఫరెంట్గా ఈరోజు ఐ థాట్
అంటే నేను ఎప్పటి నుంచో వైష్ణవ భజన్స్ నేర్చుకోవాలనుకున్నాను, కానీ మధ్య నేను అనుకున్నాను ఈ సంవత్సరం ఐ షుడ్ లెర్న్ సమ్ వైష్ణవ భజన్స్ అని చెప్పి. ఇక్కడ నుంచి నేను వైష్ణవ భజన్స్ కూడా అంటే చెప్పినప్పుడు గుర్తుకుండిపోతుంది. ఈ సాంగ్ నేను ఈరోజు క్లాస్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం నేను గంట కష్టపడితే సాంగ్ బై హార్ట్ అయిపోతుంది, ఎందుకంటే ప్రతి వర్డ్ నేను దాని మీద మెడిటేట్ చేశాను కాబట్టి. సో ఇఫ్ యు లైక్ ఇట్